ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మొత్తం టోటల్ హైదరాబాద్ స్టాండ్ లోన్ మంత్లీ వీ డూ రెవెన్యూ అరౌండ్ 450 crores. నాట్ ఈవెన్ గవర్నమెంట్స్ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో మ్యామ్, శాంతి గారు అంటే లైక్ ఎవరైనా క్వశ్చన్ మార్క్ ఉంటే వాట్స్ యువర్ ఆన్సర్? 650 ఎక్స్పోజ్ చేసాం మేము విత్ ద నేమ్ ఆఫ్ ట్రెండ్స్ ఎగ్జిబిషన్. ఇక్కడ వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ ద డిస్కౌంట్ హంటర్స్, దే ఆర్ ద వాల్యూ బయర్స్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 she did an hour show 2 days లో 22 lakhs is the sale. అక్కడ ఎలాంటి క్రౌడ్ వస్తారు? అక్కడ అసలుకి నిజంగా అనుకునేటట్టుగా తక్కువ ప్రైస్లో ఉంటాయా? పండగ ఉంది, నేను పర్చేస్ చేద్దామని రారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 10 వస్తువులు ఉంటాయి. 11వ ఏదైనా కొత్తది దొరుకుతుందా అని చూడడానికి వచ్చేవాళ్ళు నా కస్టమర్. సో I have decided, so I need that kind of a people, I only target. సో అన్సోల్డ్ స్టాక్కి రీజన్ ప్రాపర్ మార్కెటింగ్ లేకపోవడమా, లేకపోతే కస్టమర్ టేస్ట్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఈ అన్సోల్డ్ పడుతుందా? మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అనేవి డిస్కౌంట్స్ ఉంటే ఈజీగా సెల్ అవుట్ అయిపోతాయి అనే కాన్సెప్ట్ ఉంటుంది. బ్రాండ్ ఫ్యాక్టరీ లాంటి బ్రాండ్స్ 365 days ఏదో ఒక డిస్కౌంట్స్లోనే రన్ అవుతుంది. Why will somebody give you? Zudio is giving perfect designs. కాకపోతే వాళ్ళే అంటారు నువ్వు 2 సార్లు వేసుకుంటే చాలు, ఆ తర్వాత 3వ సారికి పనికిరాదు. అది పీపుల్కి అర్థమైపోయింది. అది లుక్ ప్రీమియం, డోంట్ వాంట్ టు బిహేవ్ ప్రీమియం. గవర్నమెంట్కి ఎక్స్పైరీ డేట్ ఎవరు పెడుతున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎవరు ఇస్తున్నారు? నోబడీ. ఈ పర్టికులర్ మోడల్ ఎన్ని ఇయర్స్ వచ్చి అంటే దీనికి డిమాండ్ అనేది తగ్గదు. అసలు సెల్లింగ్ రూమ్ వేరే ఎక్స్పోస్తో పోలిస్తే వాట్ ఇస్ ఇట్? సెల్లింగ్ రూమ్ అనేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే మన న్యూ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ కోరుకుంటున్నారు, వెదర్ ద ప్రోడక్ట్ సేల్ చేయగలరా లేకపోతే మార్కెట్లో ఎక్స్పాండ్ చేసుకోగలరా, అలాంటి వాళ్ళ కోసం ఇది. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది క్లాతింగ్లోకి వచ్చారు, బట్ చాలా మంది సస్టైన్ అవ్వలేకపోయారు. లైక్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ దే హ్యావ్ మేడ్? బ్రాండ్ ఫ్యాక్టరీ, యప్మీ, కూవ్స్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ప్రోడక్ట్స్ బాగున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాయి? బికాస్ ఆఫ్ డెడ్ స్టాక్, ఏజింగ్ కలెక్షన్, హెవీ వేర్ హౌస్ కాస్ట్ అండ్ బ్లాక్డ్ క్యాష్ ఫ్లోస్. ఈ రియల్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఈరోజు మన పోడ్కాస్ట్లో శాంతి కాతివరన్ గారు, హూ హోస్టెడ్ ఆల్మోస్ట్ 650+ ఎగ్జిబిషన్స్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉన్నారు. నౌ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ తను ఒక యూనిక్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడైతే డెడ్ స్టాక్ని బర్డన్గా కాకుండా వాల్యూగా మార్చే ప్లాట్ఫామ్, అండ్ అదే సెల్లింగ్ రూమ్. ఈ సెల్లింగ్ రూమ్ వచ్చేసి స్టార్టప్ ఫౌండర్స్కి, బ్రాండ్ ఓనర్స్కి అండ్ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కోసం డిజైన్ చేసిన ఒక సొల్యూషన్. సో మీరు కూడా ఒక స్టార్టప్ ఫౌండర్ అయినా, బ్రాండ్ ఓనర్ అయినా, లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ రన్ చేస్తున్న వారైనా, మీ దగ్గర ఉన్న అన్సోల్డ్ స్టాక్, క్యాష్ ఫ్లో ఇష్యూస్ లేదా ఇన్వెంటరీ ప్రెషర్ ఉంటే సెల్లింగ్ రూమ్ ఈస్ ఫర్ యూ. సో నాట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ స్టార్ట్ టుడేస్ పాడ్కాస్ట్. సో హాయ్ మ్యామ్. హాయ్. సో వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. సో గైస్, ఈరోజు మనం సెల్లింగ్ రూమ్ ఫౌండర్ శాంతి గారితో ఉన్నాము. సో పాడ్కాస్ట్ కంటిన్యూ చేసే ముందు లెట్ us know శాంతి గారు ఎవరు ఏంటనేది. సో మ్యామ్, శాంతి గారు అంటే లైక్ ఎవరైనా క్వశ్చన్ మార్క్ ఉంటే వాట్స్ యువర్ ఆన్సర్? ఇది శాంతి కదిరవన్ ఇస్ మై నేమ్. సో 650 ఎక్స్పోజ్ చేసాం మేము విత్ ద నేమ్ ఆఫ్ ట్రెండ్స్ ఎగ్జిబిషన్. మోస్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఎస్పెషల్లీ హైదరాబాద్లోనే ఒక 350 ఎక్స్పోజ్ అండ్ తాజ్ కృష్ణ అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో చేయడం జరిగింది. చాలా మందికి తెలుసు. సో ట్రెండ్స్ ఎగ్జిబిషన్ ఏంటి, శాంతి కదిరవన్ ఎవరు అనేది. సో అక్కడి నుంచి వచ్చిన ఒక థాటే ఇది సెల్లింగ్ రూమ్ అనేది. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ మేము చూసిన ప్రాబ్లమ్స్, లేకపోతే వెండర్స్ నుంచి ఎక్స్ప్రెస్ చేసిన ప్రాబ్లమ్స్, లేకపోతే రీటైల్ సెగ్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మేము సెల్లింగ్ రూమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా వీ డూ ద ఈవెంట్స్ ఫర్ ద అన్సోల్డ్ ఇన్వెంటరీ. ఇక్కడ ఏ ఒక్క వెండర్ కానీ లేకపోతే D2C బ్రాండ్ కావచ్చు, వాళ్ళ బ్రాండ్ వాల్యూని కోల్పోతున్న ఫీలింగ్ ఉండదు. కస్టమర్స్కి ఏంటంటే ఒక స్మార్ట్ బయింగ్ అనేది చేస్తారు కస్టమర్స్. ఇక్కడ వచ్చే కస్టమర్స్ అందరు కూడా ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ ద డిస్కౌంట్ హంటర్స్, దే ఆర్ ద వాల్యూ బయర్స్. సో డిస్కౌంట్ హంటర్స్కి లేకపోతే వాల్యూ బయర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. If you ask me what is the value buyers, they are not going to bargain. The value buyers, they feel that the product is valuable, they immediately pick up from the counter. So that is what we have created a system here. So it's just like a platform we can platform. Yeah, platform for the offline platform. Done. It's kind of an exhibition only, not really done how it works in the exhibition. Alright. So ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ గురించి చాలా మాట్లాడదాం పాడ్కాస్ట్లో. సో మీరు ఆల్రెడీ ఇన్ని ఎక్స్పోజ్ చేశారు కదా, లైక్ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ కొన్ని ఉంటాయి, క్లాతింగ్ రిలేటెడ్ ఉంటాయి, యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయి. లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్రౌడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్? అంటే చాలా మంది ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు చూస్తుంటాను ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి బస్ స్టాండ్స్ పైన ఎక్కువ పోస్టర్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. తాజ్ కృష్ణ మోస్ట్లీ, అండ్
దీంట్లో జ్యువెలరీ ఎక్కువ ఉంటాయి అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళంతా బాగా ప్రమోట్ చేస్తుంటారు దాన్ని. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ తాజ్ కృష్ణ ఇస్ సంథింగ్ క్లాసీ ప్లేస్, లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్రౌడ్, మంచి క్లాస్ ఏ గ్రేడ్ క్రౌడ్ వస్తారని అనుకుంటాం. మళ్ళీ ఇలా ఈవెంట్ ఉండేసరికి ఫ్రీ టికెట్ ఉంటుంది దానికి, మళ్ళీ ఎంట్రీ కూడా ఎక్కువ ఉండదు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ క్రౌడ్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు లైక్, అంటే మీరు ఇన్ని ఎగ్జిబిషన్స్ చేసి ఉంటారు కదా, లైక్ అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ అక్కడ ఎలాంటి క్రౌడ్ వస్తారు, అక్కడ అసలుకి నిజంగా అనుకునేటట్టుగా తక్కువ ప్రైస్లో ఉంటాయా, ఒకవేళ ఉన్నప్పటికీ వీళ్ళు అక్కడ కూడా మళ్ళీ బార్గెనింగ్ ఏం చేస్తారా, లేదా ఇలాంటి ప్లేస్లో బార్గెన్ చేయొద్దు అని చెప్పేసి ఆగిపోతారా? విల్ అంటే ఆ ప్లేసెస్ కూడా కొన్ని డిఫైన్ చేస్తుంటారు. సో హౌ యూస్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్? అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజర్ అండి. ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క ఆర్గనైజర్కి ఒక సెట్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు. ఫస్ట్ ఓకే, సెట్ ఆఫ్ క్రౌడ్ అంటే వాళ్ళ క్యూరేషన్ని బట్టి, మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజర్ దే మైట్ నాట్ బి నోయింగ్ ఇట్, బికాస్ జనరల్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి హైదరాబాద్లో. ఇన్ ఏ మంత్ అట్లీస్ట్ యూ కెనాట్ ఇమాజిన్ 30+ odd exhibitions and 700 stalls, 700 entrepreneurs are selling their product in a standalone exhibitions. ఓకే, అక్కడ ఏమవుతుంది అంటే మనకి మేజర్గా ప్రతి ఒక్క ఆర్గనైజర్ ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ని తెస్తారు. ఆ ఆర్గనైజర్ కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ కైండ్ ఆఫ్ అ క్రౌడ్ దే ఆర్ క్యారింగ్. ఓకే, అండ్ క్రౌడ్ కూడా ఒక ఆస్పిరేషన్తో వస్తారు. ఎర్లియర్ క్రౌడ్, ఐఎమ్ జస్ట్ ఎగ్జిబిషన్స్ రివైవ్ అవ్వడం అంటే 2010 ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఫస్ట్ ఎక్స్పో ఇన్ హైదరాబాద్ డిసెంబర్లో. అండ్ 2010లో వెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఎగ్జిబిషన్, యూ నేమ్ ఎనీ పొలిటీషియన్, ఎనీ మినిస్టర్ వైఫ్, anyone, film fraternity, their wives, star wives, all those people used to come. Okay. ఎప్పటి వరకు అది 2014 వరకు. Okay. That is the one revival option. 2014 they got availability of the designer products. జూబ్లీ హిల్స్ రావచ్చు, నాట్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో చాలా అవుట్లెట్స్ వచ్చేసాయి. అప్పుడు మేము తెచ్చే ఎగ్జిబిటర్స్ అందరు కూడా ప్రాపర్ డిజైనర్స్, దే ఆర్ డిజైనర్స్ బేసికలీ. దెర్ ఇస్ అ ప్రైస్ పాయింట్. ప్రైస్ పాయింట్ ఏంటి? స్టార్ట్ ఫ్రమ్ 7,000 దోస్ డేస్. ఇన్ 2010 7,000 అంటే ఇట్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. 7,000 ఇట్ గోస్ అప్ టు సమ్వేర్ అరౌండ్ 40,000-50,000. ఈవెన్ సమ్ గార్మెంట్స్ 1 lakh. అంటే సారీస్ ఇప్పుడు ఐ యూస్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ కాంజీపురం సారీస్, good weavers, master weavers, and those people sells all this 1 lakh, 1.5 lakh. And our customers ki వచ్చే vendors ki relatable ga undedi. Okay, let's talk about 2014 tarvata. There is a first revival which has happened. First revival lo emaindante, there are lot of exhibitions started happening in Hyderabad. There are lot of outlets started. Okay, there is one designer, the very renowned designer, I don't want to take the name. So in the year of 2014, she did an art show 2 days low. 22 lakhs is the sale. Wow. Garments lo, lehengas. Okay. The same exhibitor 2019 in our show, and she was about to start her own label, and appadi varaku she has sold somewhere around 7.5 lakh. Okay. If you ask me what is the difference, same Shanti, same trends, same platform, same Taj Krishna. What is the difference? Earlier ఏంటంటే వచ్చే ప్రతి కస్టమర్ దే ఆర్ నాట్ ఆస్పరెంట్ బయర్స్, దే ఆర్ ద బయర్స్ విత్ అ నీడ్. Okay. వాళ్ళకు ఒక నెసెసిటీ ఉంది, ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఒక డిజైనర్ వచ్చినారు, వెళ్తాను, నాకు నచ్చితే కొనుక్కుంటాను. They don't make up their mind and they used to come, they buy whatever is the price, they pay to they literally stand in a queue. అంటే మార్నింగ్ మా ఈవెంట్ 9 o'clock స్టార్ట్ అవుతుంది అంటే 8 o'clock దే లిటరలీ దే మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ అ డెకరం. క్యూలో నిలబడి రెస్పెక్ట్ఫుల్గా గార్మెంట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఆఫ్టర్ 2014 లాట్ ఆఫ్ స్టార్టెడ్ 2014 or 15 లాట్ ఆఫ్ పీపుల్ started coming in from the different places. Traders స్టార్ట్ చేశారు. వాట్ ఇస్ ట్రేడర్? వి జస్ట్ టాక్ అబౌట్ ట్రేడర్. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక హోల్సేలర్కి, హోల్సేలర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఒక గార్మెంట్ బొటీకో ఏదో ఒక స్టార్ట్ చేద్దాం, నా దగ్గరకు వస్తుంది ప్రోడక్ట్, నేను తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లోనో లేకపోతే నా షాప్లోనో సేల్ చేస్తాను. ఐ యామ్ అ ట్రేడర్. సో నాకు యాక్చువల్గా నా కస్టమర్ పర్సోనా అనేది ఒక ఐడియా లేదు. నేను ఏ కస్టమర్కి అమ్మాలనుకుంటున్నాను, ఏజ్ గ్రూప్ ఏంటి, నేను వెళ్ళే ఎగ్జిబిషన్లో ఆ ఏజ్ గ్రూప్కున్న కస్టమర్, లేకపోతే నా స్టైల్ గార్మెంట్కి
నాకు కస్టమర్ని తెస్తారా అలాంటి థాట్ అనేది లేదు. దే కమ్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టార్ట్ చేశారు బిజినెస్, దే ఆర్ క్యారీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ గార్మెంట్స్, దే ఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద ఎగ్జిబిషన్. ఆ టైంలో ఏమవుతుందంటే పీపుల్ ఆర్ కమింగ్ ఇన్, పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ద వే దే ఆర్ రిసీవింగ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, యాజ్ ఐ టోల్డ్ యూ, యూ నేమ్ ఎనీ సెలబ్రిటీ దే హావ్ విజిటెడ్ అవర్ ఈవెంట్. ఓకే. ఆ సెలబ్రిటీ నీ స్టాల్ దగ్గర చూసినప్పుడు యూ షుడ్ నాట్ సెల్ ద గార్మెంట్. ఇఫ్ షీ లైక్ ఇట్ షీ విల్ పిక్. యు ఆర్ స్టాండింగ్ అండ్ యు ఆర్ సెల్లింగ్ ద గార్మెంట్, అంటే పుష్ చేస్తున్నావు ప్రోడక్ట్ని. వెన్ యు ఆర్ పుషింగ్, ఐ డోంట్ థింక్ టాప్ 100 ఇండియన్స్లో 5 ఇండియన్స్కి దే విల్ నాట్ లైక్ ఇట్. దే ఫీల్ దట్ దిస్ ఇస్ నాట్ మై ప్లాట్ఫామ్, దే బ్యాక్ అవుట్. 2 times, 3 times, 4 times, they back out immediately. So అలా బ్యాక్ అవుట్ అవుతూ then the conversion of the middle class buyers to upper middle class లోకి కన్వర్ట్ అయిన వాళ్ళు aspirant buyers అంటాం. Then I thought, oh, okay, this is what it is. Then I need to convert. Earlier I used to do one-day exhibitions. Okay. 2014 I decided, okay, one-day exhibition ante my crowd is 2,500 people, this much people, this is the sale I am supposed to give. ఇంతకంటే ఎక్కువ సేల్ నేను ఇవ్వలేను. సో ఐ హ్యావ్ ఫిక్స్డ్ మై ఆడియన్స్, ఐ హ్యావ్ అ కస్టమర్ పర్సోనా. ఆ కస్టమర్ అనేది నా దగ్గర వస్తారు, కొంటారు, వెళ్ళిపోతారు. 2014-15 ఐ హ్యావ్ డిసైడెడ్, ఓకే, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, మై ఎగ్జిబిటర్ is not doing such kind of a sale, better to change my audience. So then I started picking up the audience from the upper middle class. Okay. They are aspirant buyers. What is aspirants? What is the aspirant which you talk about? వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటంటే నేను తాజ్ కృష్ణలోకి వెళ్ళి కొనాలి. నాట్ అబౌట్ ద ప్రోడక్ట్. నాట్ అబౌట్ ద ప్రోడక్ట్, లొకేషన్. ఆ టైంలో ప్రతి వాళ్ళు కార్లో వచ్చేవాళ్ళు, దే యూస్ టు కమ్, దే బై. అఫ్ కోర్స్ అంటే ఒక ఊరు నుంచి, అంటే చాలా మంది ట్రావెల్ చేసి నాకు వైజాగ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. వైజాగ్, విజయవాడ పీపుల్ తాజ్ కృష్ణలో, అంటే తాజ్ కృష్ణ అని కాదు, ట్రెండ్స్లో గార్మెంట్ కొనాలి, అది ఒక ఆస్పిరేషన్ కస్టమర్కి. అండ్ దట్ టు హైదరాబాద్లో, ఎందుకంటే హైదరాబాద్ ఐ యూస్ టు హ్యావ్ 70-80, ఈవెన్ సమ్ ఈవెంట్స్ 120-110 స్టాల్స్ కూడా ఉండేవి నా దగ్గర. డిఫరెంట్ స్టాల్స్, యూనే అందరు అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు, టోటల్ పాన్ ఇండియా నుంచి. వాళ్ళకు ఒక ఆస్పిరేషన్ ఉండేది, వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. Then we started the footfall of in a day 5,500-6,000 people. Okay. And people are simply coming, they are buying, they are happy. Shopping. No, they are buying. They are buying, in fact. Everybody used to carry that 1.5 lakh, you name it, Nizamabad. And then people used to travel from Warangal, Karimnagar. Okay. So we have very good stuff. Crowd. We usually concentrate Banjara Hills, Jubilee Hills, and మేము మర్చిపోయాం అప్పుడు. Banjara Hills, Jubilee Hills, West Maredapalli, those are the places we used to get the good crowd. Yeah. We forgot. We thought of, okay, these are the places I am supposed to pick. And I used to pick up the clients from there. Okay. I used to publicize that way. And then అక్కడి నుంచి వచ్చే క్రౌడ్ ఏంటంటే, అక్కడ ఎవరు ఉంటారు మీకు, ఒక దే నెవర్ బీన్ టు హైదరాబాద్, లేదంటే వాళ్ళ లైఫ్లో, అంటే అప్పట్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మిలీనియల్స్ హూస్ రియల్లీ స్పెండర్స్. వాళ్ళకేదో ల్యాండ్ రిచ్ పీపుల్, వాళ్ళకి డబ్బులు ఎక్కడ స్పెండ్ చేయాలో తెలియదు. 2014లోనే మనకి తెలంగాణ అది సపరేట్ డివైడ్ అయింది. సో పీపుల్ ఆర్ హ్యావింగ్ సర్ప్లస్ ఇన్కమ్, హూస్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు టర్న్ అవుట్ అయిన ఆడియన్స్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ pushing our product. Okay. It's not we are creating demand, we are pushing product across 200 kilometers from 200 kilometers. Okay. Through only advertisement, this all? No, there are advertisements. Our time lo, I was the only one person who started with the Facebook. Okay. And those days we used to write lot of blogs. Okay. And I used to send lot of invitees to the people. Okay. ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక 200 మంది ఉంటారు కదా, top. You used to have the data? And we have data. We used to do the research and then I pick up those kind of numbers. ఇప్పుడు ప్రతి, అంటే ఒకప్పటి కాలంలో ఎట్లా ఉండేదంటే, ప్రతి ఒక్క క్యాస్ట్కి ఒక పర్సన్ ఉండేవాడు, హై ఎండ్లో ఒక పర్సన్. ఆ పర్సన్ వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చేవాడు, పెళ్ళికి ఇన్విటేషన్స్, ఊళ్ళో పెద్ద కావచ్చు లేకపోతే ఏదో. So I used to have that data. Okay. That person we used to catch hold of. Okay. And then we used to ask them who's the top 10 or top 20 to top 200. Okay. వాళ్ళ డేటా మాకు ఇచ్చేవాడు. 2014-15 ఎర్లియర్ అయితే మేము గిఫ్ట్ ప్యాకెట్స్ పంపించేవాళ్ళం, ఫ్రూట్ బాస్కెట్, ఆ ఊరికి తగ్గట్టు, ఆ ఏరియాకి తగ్గట్టు, ఆ పర్సన్
పర్సోనాకి తగ్గట్టు మనం పంపించేవాళ్ళం. ఆ తర్వాత మేము ఏం చేసామంటే స్టార్ట్ చేస్తుంది, వీ యూస్ టు పిక్ ద డేటా అండ్ వీ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ ద వాట్సాప్ వచ్చింది, వాట్సాప్ నుంచి ఇన్విటేషన్స్. సో ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా క్రెడిబిలిటీ అన్నమాట. ఓ ఎక్కడో నేను వరంగల్లో కూర్చొని ఉన్నాను, నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది అంటే అదొక క్రెడిబిలిటీ. షీ యూస్ టు ట్రావెల్ 200 kilometers, ఇట్ ఈస్ ఫైన్ ఫర్ హర్. మార్నింగ్ వచ్చేవాళ్ళు హ్యాపీగా, దే యూస్ టు క్యారీ దట్ 80 to 1 lakh 2 lakhs, దే యూస్ టు క్యారీ దట్ బండల్, దే యూస్ టు బై, దే యూస్ టు గో బ్యాక్ హ్యాపీలీ. ఆ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 2000 దెన్ వీ స్టార్టెడ్ 2 days షోస్. Then 2015 and we could able to do it, and then 2016 I again introduced 3 days. Most of the people again she started 3 days, she doesn't have, because our days lo ela undedante that's kind of a demand I have created. 3 days endukani 3 days ante I started getting in retail vendors, I mean as I told you, traders. Why I bought traders? నా కస్టమర్కి 7,000 పైన కొనాల్సిన అవసరం లేదు, ఈవెన్ దో దే ఆర్ అఫోర్డబుల్. ఎందుకంటే మీకు సస్టైనబుల్ అనేది నేను ఆ టైంలో థింక్ చేసింది. అరే వచ్చి కొనేవాళ్ళు ఐ యూస్ టు బై లాట్ ఆఫ్ థింగ్స్. ప్రతి ఒక్క చీర నేను కొనే ప్రతి చీర 50,000 60,000. హాఫ్ ఆఫ్ ద సారీస్ ఐ వోంట్ వేర్, హాఫ్ ఆఫ్ ద గార్మెంట్స్ ఐ వోంట్ వేర్, వార్డ్రోబ్లో ఉండేవి. దెన్ ఐ రియలైజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 దిస్ ఇస్ నాట్ ద వే. నాకున్న కొద్దిగా టైంలోనే నేను ఇంత పర్చేస్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ అ హౌస్ వైఫ్, అప్పుడు మనకి వర్కింగ్ కల్చర్ అంత ఎక్కువ లేదు. సో ఆ టైంలో ఎంత ఎక్కువ పర్చేస్ చేస్తారు. సో ఐ నీడ్ టు గివ్ ద వాల్యూ బయింగ్. వాట్ ఈస్ ద వాల్యూ బయింగ్? సో ఎవరైనా ఎక్కడికన్నా 5,000 అనేది కట్ ఆఫ్ ప్రైస్. సో ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ ద ఎగ్జిబిటర్స్, వెండర్స్ హూ సెల్స్ 5,000 rupees, అంటే లేకపోతే 7,000. ఐ ఆల్వేస్ టెల్ మై ఎగ్జిబిటర్ ఐ నీడ్ ద ప్రోడక్ట్ విత్ ద 4,000 to 7,000. అలాంటి ఎగ్జిబిటర్స్ని పిక్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం price range. And second, first is price range, second is climatic conditions. I am staying in Hyderabad, so according to the Hyderabad, I never entertained Delhi people. Because it's not that Delhi people garments వాళ్ళ సేల్ చేయాలి, their garments is superb, but మన సౌత్ ఇండియన్స్కి సెట్ కాదు అది. అప్పుడు నేను ఒక కస్టమర్ పర్సోనాని డిసైడ్ చేశాను. నా దానికి వచ్చేవాళ్ళు కస్టమర్స్ 60% ఆర్ ప్యూర్ సౌత్ ఇండియన్స్. ఆ సౌత్ ఇండియన్ కస్టమర్స్ కూడా నేను ఏదైతే స్టాల్స్ ఇస్తున్నా ఐఎమ్ టెల్లింగ్ దెమ్ వాట్ కైండ్ ఆఫ్ అ డ్రెస్ యూ ఆర్ సపోజ్ టు వేర్. దే డజంట్ నో వాట్ దే ఆర్ సపోజ్ టు వేర్. వాళ్ళకి 24 గంటలు చీరలు ఒకటే తెలుసు. ఫర్ దెమ్ ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద వెరీ క్యాజువల్ కుర్తీస్ అండ్ దెన్ వాట్ ఈస్ లాంగ్ గౌన్స్ అండ్ సింగిల్ పీస్ గౌన్స్. హౌ ఇఫ్ ఇట్ ఈస్ దెన్ వీ లాస్ట్ ఏజ్ కేటగిరీ. ఆ టైంలో వీ ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఐ డిసైడెడ్ మై ఏజ్ కేటగిరీ విత్ ద ఏజ్ ఆఫ్ 28 to 40 ఈజ్ మై ఏజ్ కేటగిరీ. కట్ ఆఫ్ 40 లోపల నాకు ఎక్కువ కస్టమర్స్ వస్తారు. సో అలా మేము డిసైడ్ చేసి క్యూరేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, ఆ ఎగ్జిబిటర్కి నేను ఫ్రంట్లో తెచ్చిపెట్టేదాన్ని. పీపుల్ థింక్ దట్ చాలామంది ఎగ్జిబిటర్స్కి ఎలా ఉండేదంటే, ఈమె ఫేవరెట్ని మాత్రమే పెడుతుంది. అది కాదు, నా కస్టమర్ ఏది కొంటారు, నేను ఏది మార్కెట్లో ఈ పర్సన్కి మాత్రమే సూట్ అవుతారు. ఇప్పుడు నాకు హైదరాబాద్ మార్కెట్లోంచి ఒక 300 కస్టమర్స్ వస్తున్నారు ఫస్ట్ 1 hourలో అంటే ఏ ఎగ్జిబిటర్ ఫ్రంట్లో ఉంటే ఎక్కువ సేల్ అవుతుంది, పిక్ అవుతాయి. సో ఐ యూస్ టు క్యూరేట్ ద ఈవెంట్ లైక్ దాట్. దెన్ ఐ యూస్ టు షార్ట్ లిస్ట్ ద పీపుల్. హౌ యూస్ టు డు R&D ఫర్ దిస్ వన్? R&D ఇట్స్ ఓన్లీ సింపుల్. కాస్ట్ కేటగిరీ ఒకటి, రెండోది ఏంటంటే క్లైమాటిక్ కేటగిరీ ఒకటి. వాట్ ఈస్ మై కస్టమర్ పర్సోనా? హౌస్ వైఫ్ అయితే ఈ గార్మెంట్ సేల్ చేయాలి, వర్కింగ్ అయితే వెరీ కాటన్ జైపూరి కుర్తీస్. సో ఆమె ఏ టైం అయినా she can go, she can wear office. There are in the style Indo-Western, we have Indo-Western sober collections. So ఏ టైంలోనా వేయచ్చు. డిజైన్స్ ఆల్సో మ్యాటర్, కలర్స్. సో వాళ్ళు పిక్ చేసి అలాంటి స్టాల్స్ని మాత్రమే పిక్ చేయగలం కదా. సో ఐ కాన్ పుట్ అవుట్ 365 days లెహంగాస్ అమ్మలేము మేము, 365 days కంచి సారీ అమ్మలేను. సో ఎథ్నిక్ వేర్కి ఉన్న ప్రాబ్లం అదే. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఐ నెవర్ క్యాప్చర్ ఫెస్టివ్ ఆడియన్స్. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఎక్స్పోస్కి వచ్చేవాళ్ళు, నేను ఈరోజు నెక్స్ట్ నాకు ఫెస్టివల్ ఉంది, ఆ ఫెస్టివల్ కోసం నేను బయింగ్ చేయాలి అని ఒక బడ్జెట్ వేసుకొని నా ఈవెంట్లోకి రారు. ఈవెన్ ఈరోజు కూడా నేను చాలా బ్లంట్గా చెప్తాను ఎగ్జిబిటర్కి, మేడం ఇప్పుడు కస్టమర్ రారు కదా అంటే, ఎందుకు రారు? నా కస్టమర్
పండగ ఉంది నేను పర్చేస్ చేద్దామని రారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర 10 వస్తువులు ఉంటాయి, 11వ ఏదైనా కొత్తది దొరుకుతుందా అని చూడడానికి వచ్చేవాళ్ళు నా కస్టమర్. సో ఐ హ్యావ్ డిసైడెడ్, సో ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఐ ఓన్లీ టార్గెట్, దట్స్ హౌ I targeted audience and that kind of a deep down into the market. Okay. If you tell me which area, what is the property value, what kind of a customer in Hyderabad they are residing, I can tell. Okay. So because that kind of a, what is my free ఉన్న టైంలో యూజువల్గా ఎవరైనా హాలిడే అంటే దే గో ఫర్ ఎనీవేర్. ఈవెన్ ఐ హ్యావ్ బీన్ 2-3 ప్లేసెస్ అవుట్ ఆఫ్ ఇండియాకి హాలిడేకి వెళ్ళినప్పుడు ఐ ఓన్లీ లుక్ అట్ how my retail is going to work here. Okay. I only study about the person, Customer behavior. Showcase that showcase so the product, so many stalls, that's it. Customer కూడా ఏంటి చూడడానికి చాలా స్టాల్స్ కావాలి, కొనేది ఒకటే. ఆ కస్టమర్కి ఏం కొనాలో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చెప్పాలి ఏం కొనాలనేది. దట్స్ వాట్ ఇన్ ఇండియా corporates are dictating what they are selling. Customers they are not thinking what they wanted to buy. Got it. With that idea only we have designed the selling room, how the customer is supposed to buy, pick the product rather than impulsive buying kante kuda. అంటే ఇప్పుడు దీంట్లో మ్యామ్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ద స్టాల్స్ యూ ఆర్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద ఎక్స్పోజ్ యూ ఆర్ మేకింగ్, ఇప్పుడు లెట్స్ టేక్ నుమాయిష్ అవుతుంటుంది నాంపల్లిలో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ ఇవి అన్ని సేవ్ అనుకునే కేటగిరీలో కూడా చాలా మంది అలాగే ఉంది. అవును, అక్కడికి వెళ్తే కూడా ఏంటంటే వాళ్ళంతా జైపూర్ నుంచి జమ్మూ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో బార్గెనింగ్ చేస్తే తక్కువకి ఇచ్చేస్తారు అనే మైండ్ సెట్ ఉంది. అదే మైండ్ సెట్. ఇప్పుడు అదే మైండ్ సెట్ ఇక్కడ కూడా మీరు అన్న దానిలో ఇక్కడ కూడా ఉంది. అంటే మీకు ఒకటేనండి, బికాజ్ పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, స్టాక్ ఏదో తెచ్చేస్తారు. సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ సేల్స్ అనేది అయింది. అంటే ఎగ్జిబిషన్స్లో ఎస్పెషల్లీ ఆర్ ఈవెన్ బ్రాండ్స్ కూడా, మీరు ఇప్పుడు మీ వేర్ హౌస్ నుంచో మీ స్టాక్స్ నుంచి ఈ ప్లేస్కి మీరు స్టాక్ తెప్పిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కొరియర్ పర్సన్ హీ మెయింటైన్స్ ద వేర్ హౌస్. హైదరాబాద్ వస్తున్నా అంటే ఆ స్టాక్ అక్కడే ఉండిపోద్ది, స్టాక్ రొటేట్ అవ్వదు. ఒకప్పటి కాలంలో ఎలా ఉండేదంటే once in 3 months, once in 2 months, monthly once ఎక్స్పో అయ్యేది హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి ఫస్ట్ జస్ట్ టాప్ డౌన్ ఎలా ఉండేదంటే ఫస్ట్ ఢిల్లీలో ఎక్స్పో అయింది, తర్వాత సేమ్ స్టాక్తో లేకపోతే బాంబే సేమ్ స్టాక్ అయిన తర్వాత సెకండ్ కేటగిరీ ఇట్ కమ్స్ టు బెంగళూరు, అదే స్టాక్ లెఫ్ట్ ఓవర్ సైకిల్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 6 months సైకిల్లో. ఫ్యాషన్ 45 days సైకిలే, 6 months సైకిల్లో మూవ్ అయ్యేది. ఆ లెఫ్ట్ ఓవర్ అంతా లాస్ట్ వచ్చి హైదరాబాద్లో ఉండేది. ఎగ్జిబిషన్ మీరు హైదరాబాద్ ఎగ్జిబిషన్ యూ నేమ్ ఇట్, ఎనీ బిగ్గర్ ఎగ్జిబిషన్, ఎంత పెద్ద టాప్ మోస్ట్ బ్రాండ్ అయినా కానీ ఇవాళ వెళ్తే ఆ స్టాక్ మీకు అక్కడ ఆల్మోస్ట్ మీరు బాంబేలోనో ఢిల్లీలోనో లేకపోతే జైపూర్లోనో ఒక 7-8 నెలల ముందు అమ్మింది ఈరోజు వస్తుంది. అంటే ఇప్పుడు దాంట్లో ఏవైతే స్టాక్ మనకు వస్తాయో అవన్నీ ఓల్డ్ స్టాకే. ఎవ్వరు అంటల్ అన్లెస్ దే ఆర్ కస్టమైజ్ చేసేవాళ్ళు తప్పించి. ఇప్పుడు వాళ్ళు we can't call it as designers అండి, they will call it as themselves as a designer, but they are not designers. because designer అనేది ఇప్పుడు నేను మీకు ఒక గార్మెంట్ డిజైన్ చేయాలి, మీరు నా కళ్ళ ముందు కూర్చున్నప్పుడు నేను డ్రా చేయాలి. మీ బాడీ షేప్ని బట్టి, మీ కలర్ కాంప్లెక్షన్ని బట్టి, మీ ఫీచర్స్ని బట్టి నేను ఏది సూట్ అవుతుంది అనేది నేను చేయాలి. అది ఎక్కడ జరుగుతుంది అంటే 1 fit సైజ్ అంటారు. అంటే ఒక ఫిట్ అనేది రెడీ చేసేసుకొని ఒకరి కోసం ఒక 1 fit సైజ్ రెడీ చేసి అది అందరికీ వాడతారు. ఆ గార్మెంట్ని అందరికీ వాడతారు పాన్ ఇండియా రేంజ్లో. ఆ డిజైన్ క్లిక్ అయిందా ఓకే, డిజైన్ క్లిక్ అయ్యలేదా అది అన్సోల్డ్ ఇన్వెంటరీ. సింపుల్. ఇక్కడ ఫ్యాక్టర్ లెఫ్ట్ ఓవర్, యువర్ స్టాక్ ఇస్ స్టక్. మీరు ఒక 10 patterns చేశారు, 10లో 2 patterns మాత్రమే క్లిక్ అయ్యి వేలల్లో డిజైన్స్ అవుతాయి, అది వేలల్లో పీసెస్ అమ్ముతారు వీళ్ళు. ఓకే, వాట్ అబౌట్ 80? దట్ ఈస్ వాట్ యు నో ద 80-20 రూల్, రైట్? 80-20 రూల్లో ఏమవుతుంది, యువర్ 80% ఆఫ్ యువర్ product or sales gives 20% of the product. What about 80% of the product? Where it is going? 80% of the products goes to the unsold inventory. From unsold inventory it goes to the sales. 50%, 80%, 60%. The brands అయితే అలా చేస్తాయి. Okay. అదే నాన్ బ్రాండ్స్, లెట్స్ టాక్ అబౌట్ ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు మొత్తం టోటల్ హైదరాబాద్ స్టాండ్ లోన్
monthly we do revenue around 450 crores. Even not even governments doesn't have that kind of calculation. ఓకే 450 crores ఎవ్రీ మంత్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ ద్వారా సేల్స్ జరుగుతుంది. ఓకే There are few months like, December, July and, October, these months, and February, these months, it crosses 750 crores. ఓన్లీ ఇన్ హైదరాబాద్. Only I'm talking city of Hyderabad. I'm not including Vijayawada. I'm not talking about Vizag. I'm not talking about Chennai and Bangalore. One of the highest penetrated market in exhibitions, offline exhibitions. ఓకే సో ఈ ఆఫ్లైన్ ఎగ్జిబిషన్స్లో చేసే వాళ్ళందరి స్టాక్ ఎక్కడికి వెళ్తుంది? ఏదర్ ఏమవుతుంది, మీకు నోవటల్ నుంచి తాజ్ కృష్ణ నుంచి ఇంకొక ప్లేస్ పార్క్ హయాత్ నుంచి లేకపోతే సత్యసాయి నిగమం నుంచి ఇంకేమన్నా చిన్న రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే యు ఆర్ థింకింగ్ కస్టమర్ ఇస్ అ ఫూల్ బేసికలీ. పాపం వాళ్ళు ఇంకా బార్గెన్ చేయక ఏం చేస్తారు? there is no option because you are pushing the product and you are not creating value. You are creating value for yourself. You are thinking ఎగ్జిబిటర్ అనుకుంటున్నాడు నేను క్రియేట్ చేస్తున్నాను వాల్యూ. నో, దే ఆర్ నాట్ క్రియేటింగ్, దే ఆర్ డైల్యూటింగ్ ద మార్కెట్ బేసిక్గా. ఇవాళ రేపు మీరు ఆన్లైన్లో కూడా చూసినట్లయితే కొంతమంది బ్రాండ్స్ డిస్కౌంట్ అని ఉంటారు. 24/7 ఈ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్. What are you getting out of discount? Why will somebody give you 20,000 garment నీకు 3,000 4,000 ఇమ్మీడియట్గా తెచ్చిన ఈ రోజే నీకు డిస్కౌంట్లో ఎందుకు పెడతారు? నోబడీ గివ్స్ అండి. అంత ప్రొడక్షనే జరగదు. ప్రొడక్షన్ ఎప్పటి నుంచి జరుగుంటుంది? ఎప్పుడు స్టాక్ అయిపోయింది? మీకు పాండమిక్లో 2 years పాండమిక్, దెర్ ఇస్ నో సేల్ స్టిల్. పాండమిక్ ముందు జరిగిన 2019లో జరిగిన ప్రొడక్షన్ స్టిల్ రొటేటింగ్ ఇన్ ద మార్కెట్ టిల్ డేట్. ఇంకా అదే ఓల్డ్ డిజైన్స్, అదే ఓల్డ్ we are thinking new design, new garment. That is what the ethnic wear problem. Why do you think Wills Lifestyle అనే ఒక బ్రాండ్ ఉండేది? Why do you think Wills Lifestyle is not there in India now? Why and kind of a brand bigger stores ఆపరేట్ చేసి ఇప్పుడు ఇంకొక బ్రాండ్తో కొలాబరేట్, వాళ్ళ సేమ్ సిస్టర్ కన్సర్న్ బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి చిన్న షాప్లోకి ఎందుకు మారిపోయారు? అండ్ ఈవెన్ పెద్ద పెద్ద D2C బ్రాండ్స్లో కూడా ఒక స్టోర్ నుంచి ఇంకో స్టోర్తో మాట్లాడుకునే ఆప్షన్ లేదు. మాట్లాడుకోవడం అంటే నా దగ్గర XL, XXL మిగిలిపోయింది, బెంగళూరులో ఉన్న స్టోర్లో స్మాల్, లార్జ్ మిగిలింది, అన్నీ కలిపేసి ఆ రెండు కలిపి నేను ఒక చోట ఎక్స్పో పెడదామనే థాట్, అది పెట్టరు వాళ్ళు. అంటే అలాంటి ప్లాట్ఫామ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి ఒక వేర్ హౌస్ సపరేట్ ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ దో టుడే వీఆర్ యూజింగ్ AI. సో ఎవ్రీ గార్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఎనీ D2C బ్రాండ్ ఈ సఫరింగ్ విత్ అన్సోల్డ్ ఇన్వెంటరీ. అంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎంతైతే ఉందో 65% సేల్ అవ్వదు. క్రియేట్ చేసిన ప్రతి ప్రోడక్ట్, నేను 100 ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తే 65% ప్రోడక్ట్స్ సేల్ అవ్వవు. అంటే మరి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే దీని గురించి ఒక అనాలిసిస్, లైక్ కమింగ్ టు ద కస్టమర్, ఇంతమంది మనం కస్టమర్ బిహేవియర్ అనుకోవచ్చు, కస్టమర్ పర్స్పెక్టివ్, లేదా లాస్ట్ 1 year సేల్స్ని కానీ మార్కెట్ రీసెర్చ్ కానీ ఇవన్నీ చేసుకొని ఆ ప్రొడక్షన్ అనేది అంతలా కాకుండా లైక్ లిమిటెడ్గా కొన్ని చేసి అలా పుష్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. హౌ దే విల్ డూ? మీకు ఒకటి ఏంటంటే, ఫ్యాషన్ అనేది ఎవ్రీ 3 yearsకి రివైవ్ అవుతుంది. యూ షుడ్ హ్యావ్ అ పవర్ ఆఫ్ డిక్టేటింగ్ ద మార్కెట్. పవర్ ఆఫ్ డిక్టేటింగ్ మార్కెట్ ఎప్పుడు వచ్చింది? దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. 2010 ఐ హ్యావ్ అ పవర్ ఆఫ్ డిక్టేటింగ్ మార్కెట్ టిల్ 2016. వాట్ ఈస్ మై పవర్ ఆఫ్ డిక్టేషన్ ఆఫ్ ద మార్కెట్? నాకు ఎగ్జిబిటర్ కావాలి, కస్టమర్ కావాలి. యూస్ టు మీట్ బోత్ ఆఫ్ దెమ్. ఐ ఆమ్ క్లబ్బింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ మై ప్లాట్ఫామ్ ఆఫ్ ఎగ్జిబిషన్. వాట్ ఈస్ 2017 తర్వాత పవర్ ఆఫ్ డిక్టేటింగ్ ఎక్కడ ఉంది నాకు? బికాస్ ఇక్కడేమి సూపర్ ఇన్వెన్షన్ ఏం లేదు. ఎగ్జిబిషన్ కావచ్చు, ఒక స్టోర్ పెట్టడం కావచ్చు. ఇక్కడ ఏంటి, మనీ ఉంది, నేను ఒక పెద్ద, అంటే ఎంట్రీ బ్యారియర్ అనేది చాలా తక్కువ. మీ దగ్గర ఒక 5 లక్షలు ఉందా, మీరు ఒక గార్మెంట్ లేబుల్ స్టార్ట్ చేసేయచ్చు. వేర్ ఈజ్ యువర్ ఎంట్రీ బ్యారియర్? అదే మీరు వెళ్ళి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటారా? వై? ఎంట్రీ బ్యారియర్ ఇస్ మచ్ మోర్ హైయర్. So many complications, so many rules. Not complication. Investment entry barrier itself you are cut down.
because you need at least somewhere around 50 crores to start with. Yes. Even though however government is giving 30% subsidiary, I mean సెంట్రల్ గవర్నమెంట్ 30% ఇచ్చింది, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ 30%, 60% 50% సబ్సిడీ వచ్చిన తర్వాత కూడా యూ ఆర్ అన్ఏబుల్ టు స్టార్ట్. ఈవెన్ 5 crores ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయలేరు. సో ఎంట్రీ బ్యారియర్ ఈజ్ నాట్ దేర్, ఎంట్రీ బ్యారియర్ ఇస్ హయ్యర్. ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ ఏం లేదు కదా. ఎంట్రీ బ్యారియర్ లేనప్పుడు ఎంతమంది ఎంటర్ప్రినర్స్ వస్తారు? ప్రతి వాళ్ళు బట్టల బిజినెస్, ప్రతి వాళ్ళు జ్యువెలరీ బిజినెస్. అది ఓవర్ ఏ పీరియడ్ 2 cycles నడవాలి. అది అర్థం చేసుకోవాలంటే ఆ సైకిల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మనం ఎప్పుడైతే మార్కెట్లో తెచ్చినప్పుడు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనేది చేయాలి. దానికోసం ఎక్స్పోస్ని యూజ్ చేయాలి జనరల్గా. కస్టమర్ బిహేవియర్, నేను ఇది చేస్తుంది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఎగ్జిబిషన్కి రావాలి. ఇవాళ రేపు జనాలు సేల్ చేయడానికి వస్తున్నారు. సో వీ కెన్ కాల్ లైక్ ఎగ్జిబిషన్స్ అనేది ఒక ఈజీ వే ఆఫ్ నోయింగ్ దేర్ ప్రోడక్ట్ బెటర్ సెట్ అవుతుందా లేదా ఏమైనా చేంజెస్ చేయాలా అంటే మార్కెట్లోకి రాకముందు ట్రయల్ అలా చేసుకోవాలి. అది దాన్ని అలా చేయడం ఇంతకుముందు డిజైనర్స్ కావచ్చు, ఇంతకుముందు రీటైలర్స్ కావచ్చు, దే యూస్ టు డూ దాట్. ఓకే. సో ప్రతి ఒక్క బ్రాండ్కి ఇప్పుడు యూనిక్లో అనుకోండి 50 times వాషెస్ అనే కాన్సెప్ట్ వచ్చాడు. నువ్వు నా గార్మెంట్ తీసుకో, 50 time వాష్ ఈస్ గ్యారంటీ. ఓకే. క్వాలిటీ నథింగ్ విల్ హ్యాపన్. నో, that is what their guarantee. Okay. So every brand is giving some kind of a place. They are holding some kind of a place in the market. సో కొంతమంది ఇప్పుడు వచ్చే కొత్త ఎంటర్ప్రినర్స్ దే ఆర్ నాట్ క్యారింగ్ దట్ కైండ్ ఆఫ్ అ ప్లేస్, రైట్? ఫర్ దెమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ క్వైట్ టఫ్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్, టు రిమూవ్ ద ప్రాఫిట్స్. దే ఆర్ డూయింగ్ గుడ్ నెంబర్స్. అంటే అంత హార్డ్ వర్క్ చేసి 15% మార్జిన్ కూడా రాకపోతే ఇట్స్ నాట్ కమింగ్. అండ్ ఇప్పుడు మీరు అన్సోల్డ్ స్టాక్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో అన్సోల్డ్ స్టాక్ అనేది దేనివల్ల అసలు క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇఫ్ ఐఎమ్ ద పర్సన్ హూ హాస్ డూయింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, నేను ఒక 100 unitsని మ్యానుఫ్యాక్చర్ చేశాను. చేసినప్పుడు దానికి నేను అంతే రిలేటెడ్ మార్కెటింగ్ కూడా చేసుకోవాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ప్రాపర్ మార్కెటింగ్, పీపుల్ వోంట్ నో అబౌట్ మై బ్రాండ్ ఆర్ ఎస్ మై ప్రోడక్ట్ అండ్ దే వోంట్ పర్చేస్. ఉన్న దాంట్లో లైక్ 10 to 20 మేబీ సేల్ అవుట్ అవుతాయి, కానీ రిమైనింగ్ అన్సోల్డ్ స్టాక్ లాగా అయిపోతుంది. సో ఈ అన్సోల్డ్ స్టాక్కి రీజన్ ప్రాపర్ మార్కెటింగ్ లేకపోవడమా, లేకపోతే కస్టమర్ టేస్ట్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఈ అన్సోల్డ్ పడుతుందా, లేదా అగైన్ క్లైమాటికల్ చేంజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్? మేజర్ థింగ్ ఏంటంటే 45 days సైకిల్ ఫాలో అవ్వకపోవడం. ఓకే. వై జారా మైట్ నాట్ హ్యావ్ అ మేజర్ అన్సోల్డ్ స్టాక్. అంటే ఇప్పుడు మీరు జారా చెప్పారు, అగైన్ జారాలో లైక్ మేము రీసెర్చ్ లో చూసింది అన్సోల్డ్ స్టాక్ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారంట. దే వోంట్ ఈవెన్ సెల్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి ఫ్యాషన్ షో అవుతుందో దానప్పుడు వాళ్ళు డిజైన్ చేస్తాడు. నెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఈ కలర్ ఇది ఈ 3 months ఈ కలర్ రన్ అవుతుంది, ఆ కలర్ని చేయడమే తక్కువ లిమిటెడ్ ఎడిషన్ అని లాంచ్ చేస్తాడు. ఈవెన్ వాళ్ళది ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఒక 20% 15%, దే డోంట్ యూజ్ ఇట్. They burn it or whatever they say that they are burn it, but we don't know the truth basically. But ఒకటేసారి all countries launch the product same time. ఇప్పుడు ఈ ఫ్రైడేకి నా దగ్గర లేకపోతే ఈ ట్యూస్డేనో మండేనో నా దగ్గర కలెక్షన్ వస్తుందంటే ఇన్ ఆల్ ది స్టోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మై స్టోర్ ఇన్ షిలాంగ్లో ఉండొచ్చు, మై స్టోర్ ఇస్ ఇన్ సమ్వేర్ అరౌండ్ న్యూ కార్నర్ ఆఫ్ ఒరిస్సా ఆర్ భువనేశ్వర్, వేర్ ఎవర్ ఇట్ ఇస్, Zara is going to place on the same day in the stocks. Okay. It is not possible that kind of a stocking in other rest of the locations. Okay. మీకు మ్యాక్స్ ఏం చేస్తుందంటే ఈరోజు నాకు సింపుల్ హైదరాబాద్ ఒక రాజేంద్ర నగర్లో ఒక స్టోర్ ఉంది మ్యాక్స్ది, నాకు అక్కడ కలర్ వర్కౌట్ అవ్వలేదు, ఆ కలర్ని తీసుకెళ్ళి రిలేటబుల్ రాజేంద్ర నగర్ క్రౌడ్కి రిలేటబుల్గా ఉండే ఉప్పల్లో వేస్తుంది. అర్థమైంది కదా? సో ఉప్పల్లో వేస్తుంది ఆ స్టాక్ని. ఓకే. మళ్ళీ అగైన్ యూ మైట్ హ్యావ్ సీన్ బికాస్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్. ఇప్పుడు మీకు బెంగళూరులో ఒక టైప్ ఆఫ్ స్టాక్ ఉంటుంది, మీకు హైదరాబాద్లో ఒక టైప్ ఆఫ్ బాంబేలో ఒకటి ఉంటుంది, సేమ్ బ్రాండ్ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. సో బికాస్ దే ఆర్ డిసైడింగ్ ద కస్టమర్ పర్సోనా ఫర్ దట్ ఏరియా. ఆ ఏరియాలో నేను కొననప్పుడు వాట్ ఈస్ మై లెఫ్ట్ ఓవర్ స్టాక్ యూ విల్ హ్యావ్. నో, యూ ఆస్క్డ్ మీ ద క్వశ్చన్. బ్రాండ్స్ కెన్ డిసైడ్ కదా, ముందే ఉంటుంది కదా ఒక పర్సన్. ఆ టైంలో ఇయర్లో నాకు ఇన్ని సేల్స్ అవుతాయని ఒక ప్రొజెక్షన్ ఉంటుంది, 10% ఎక్స్ట్రా ప్రొజెక్షన్ వేసుకొని వెళ్తారు. ఆ 10% ప్రొజెక్షన్ని కూడా మీట్ అవ్వలేరు, ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు. ఆ రోజు కస్టమర్ టేస్ట్ మారచ్చు, ఆ రోజు క్లైమేటిక్ కండిషన్స్ యాజ్ యూ సెడ్. అండ్ వీ హ్యావ్ ఇప్పుడు మనకు ఆంధ్రాలో చూస్తే, ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ప్రతి 2 నెలలకి పండుగ ఉంటుంది మనకి.
ప్రతి 2 నెలలకి పండుగ ఉన్నప్పుడు ట్రెడిషనల్ వేర్ చాలా కావాల్సి వస్తుంది యాక్చువల్గా. నౌ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్. ఓకే, సెలబ్రేట్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గార్మెంట్స్. వెన్ వీ టాక్ అబౌట్ మెన్స్ వేర్ ఆర్ ఉమెన్స్ వేర్, నౌ అథ్లీజర్ ఈస్ పికింగ్ అప్. ఓకే, why athleisure is picking up? If you ask me the question, if I wanted to go for, అక్కడి నుంచి నా ఆఫీస్ నుంచి జిమ్కి వెళ్ళిపోవాలి, ఐ డోంట్ హ్యావ్ ఎ టైమ్. 1 hour 1.5 hour నేను ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుని చేయను కదా. ఓన్లీ ఐ నీడ్ టు చేంజ్ మై టీ షర్ట్. ఇఫ్ ఐ హ్యావ్ అ రిలేటబుల్ ట్రాక్ ప్యాంట్ లాగే ఉంటాయి, దే గో ఫర్ ఎ జిమ్ అండ్ దే కమ్ బ్యాక్ టు ద హౌస్ అండ్ దే ఫ్రెష్ అప్ అండ్ దిల్ గో. ఎనీ ఆఫ్ ద మేజర్ కార్పొరేట్స్లో మీకు స్మార్ట్ క్యాజువల్స్ అంటారు, లేకపోతే అసలు ఫార్మల్సే లేవు మ్యాక్సిమం. సో వాట్ అబౌట్ ద ఫార్మల్ category? How many people are you do you guys using formals? ఇప్పుడు మరి ఫార్మల్స్ ఎక్కడ ప్లేస్ అవుతున్నాయి? ఇఫ్ యు ఆర్ రియల్లీ మీటింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ డెలిగేట్స్, ఇఫ్ యు ఆర్ మీటింగ్ సమ్ ప్రొఫెషనల్ మీటింగ్, క్వైట్ ప్రొఫెషనల్ మీటింగ్, అండ్ హాఫ్ ఆఫ్ ద మీటింగ్ మనకి గూగుల్ మీట్లో అవుతాయి ఆఫ్టర్ ద పాండమిక్. So why it is, if you ask me why it is not happening, the sales for those kind of a people, where it is happening? Yes. And most of IT companies are working 3 days. ఆ 3 daysలో వీళ్ళు వేసుకున్న ఫార్మల్స్ ఎంతవరకు కొంటారు? వెరీ లిమిటెడ్. దెన్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్ చేంజెస్ ఉంటాయి, క్లైమాటిక్ చేంజెస్ ఉంటాయి, డెమోగ్రఫిక్ చేంజెస్ ఉంటాయి, లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. ఆ రీజన్స్ అన్నీ క్యాప్చర్ చేయడం ఇట్ ఈస్ డిఫికల్ట్. అది ప్రొజెక్షన్ ఒకటే చేయగలం కదా. ప్రతి బ్రాండ్ లాస్ట్ ఇయర్ నేను దానికోసం ఏం చేస్తున్నారు, మాల్స్ ఎక్కువ పెరిగిపోయాయి. మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఒక బ్రాండ్ కొనడానికి ఇంతకు ముందు నేను M&S కొనడానికి నేను జూబ్లీ హిల్స్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ ఎందుకు వెళ్తాను, పక్కన దీనికి రెయినార్బిటో నెక్సెస్ వెళ్తాం, అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క కొత్త మాల్ వచ్చినప్పుడు అంత కస్టమర్స్ రావాలి కదా. హౌ మెనీ పీపుల్ ఆర్ దే ఆర్ రోమింగ్? దే డోంట్ బై, రైట్? మూవీకి వస్తారు, మూవీస్ ఉంటే మాల్ సక్సెస్ అవుతుంది. అది బ్లైండ్గా మాల్ మేనేజరే చెప్తాడు. మా దగ్గర ఫుట్ ఫాల్ ఉంటుంది, లేకపోతే ఫుట్ ఫాల్ లేదు. సో ఇప్పుడు మీరు ఈవెన్ ఎగ్జిబిషన్ వాళ్ళని అడిగినా వీకెండ్స్ చాలా బాగా జరుగుతాయండి ఎగ్జిబిషన్. ఎందుకు జరుగుతుంది వీకెండ్ ఎగ్జిబిషన్? సో ఇట్స్ ఓన్లీ పీపుల్ విల్ కంఫర్ట్ రోమింగ్. ఐ మీన్ డిన్నర్కి వస్తారు, ఓకే కొద్దిగా ఒక అరగంట ఉంది కదా ఇంటికి వెళ్ళడానికి, ఓకే ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేసి వచ్చేద్దాం, నచ్చితే కొందాం, లేకపోతే ఇట్స్ ఓకే, దేర్ ఇస్ నో అంటే రిస్ట్రిక్షన్ పాయింట్ ఏం లేదు, ఎంట్రీ బ్యారియర్ ఏం లేదు. యాజ్ యూ సెడ్ ఎంట్రీ ఫ్రీ, ఎంట్రీ బ్యారియర్ ఇస్ నాట్ దేర్. వెన్ ఎంట్రీ బ్యారియర్ లేనప్పుడు చాలా ఈజీగా తీసుకుంటాం కదా. మరి ఇలా తీసుకుంటే మేము లైక్ ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అనేవి డిస్కౌంట్స్ ఉంటే ఈజీగా సెల్ అవుట్ అయిపోతాయి కాన్సెప్ట్ ఉంటుంది. బ్రాండ్ ఫ్యాక్టరీ లాంటి బ్రాండ్స్ తీసుకుంటే దాంట్లో లైక్ 365 days ఏదో ఒక డిస్కౌంట్స్లోనే రన్ అవుతూ ఉంటుంది. అయినా కూడా దే ఆర్ ఆల్సో ఫేసింగ్ మీరు అన్న అప్పుడు ఇన్వెంటరీ అనేది ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చాలా వరకు. Why it is happening for this kind of brands also? Brand factory is selling the surplus stock. Okay. Where is fresh stock is selling? Brand stock sells surplus stock. Okay. వాళ్ళు చేసేది అది ఇంకా వాళ్ళు చేసేది అది అయినప్పుడు సర్ప్లస్ స్టాక్ ఎవరు కొంటారు? మీకు సర్ప్లస్ స్టాక్ ఎవరు కొంటారు? యూ టెల్ మీ, బికాస్ దే ఆర్ నాట్ అఫోర్డబుల్. But I want to wear some brand. I wanted to wear some brand. I wanted to aspirant buyer అంటాం దాన్ని. ఆస్పిరెంట్ బయర్ ఏంటంటే వాళ్ళ దగ్గర అంత మనీ ఉండదు, ఆ వాల్యూలో వీళ్ళు కొనాలనుకుంటున్నారు, కానీ దాని వాల్యూ తెలియదు. సో అలాంటప్పుడు అవి కొనేటప్పుడు దానికోసం మీకు జూడియో ఉంది కదా. వై brand factory is required currently? Zudio is giving perfect designs, different designs, every 3 months, every 1 month a different collection with a very value pricing. కాకపోతే వాళ్ళే అంటారు నువ్వు 2 సార్లు వేసుకుంటే చాలు, ఆ తర్వాత 3వ సారికి పనికి రాదు అది. And again in Zudio also they have offers again. Zudio also, right. Year end buy one. అది కూడా అన్సోల్డ్ ఇన్ ఫాస్ట్ ఫ్యాషన్ లో చాలా ఎక్కువ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంటుంది కదా. సో అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీకు జూడియోకి ముందు అయితే మీరు ఇది చూసుకుంటే ఇది మన వెస్ట్ సైడ్, దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ బ్రాండ్స్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. ఓకే, వెస్ట్ సైడ్కి రావాలంటే ఈ ప్రైస్ బ్రాకెట్, పిక్ ఎనీథింగ్ 299, పిక్ ఎనీథింగ్ 99 or 399, 499 అనేది దే హ్యావ్ ప్రూవ్డ్. మ్యాక్స్ ఉండేది అలాగా మనకు ఒకప్పుడు కదా.
మ్యాక్స్ ఐ థింక్ 4,800 crores ఏమో చేసినట్టుంది ఓకే లాస్ట్ ఇయర్ నెంబర్స్. ఇప్పుడు అదే మీరు జూడియో చూస్తే 8,800. అంటే పీపుల్కి అర్థమైపోయింది అది వాల్యూ బయర్సే కదా వాళ్ళంతా. నేను వేసుకున్న ఒక్కసారి కోసం నేను ఎందుకు స్పెండ్ చేయాలి, స్టైల్ బాగుంది, ఫ్యాషన్ బాగుంది, బెటర్ టు స్పెండ్ అనే థాట్లో ఉన్నారు కదా, అదొక సెగ్మెంట్ అనమాట. అంటే షిఫ్టింగ్ ఆఫ్ టేస్ట్ అనుకోవచ్చుంటారు. నాట్ షిఫ్టింగ్ ఆఫ్ టేస్ట్. సి ప్రైస్ అంటే ఆ ప్రైస్ బ్రాకెట్లో పీపుల్ వాంటెడ్ టు లుక్ ప్రీమియం, డోంట్ వాంట్ టు బిహేవ్ ప్రీమియం. దే వాంట్ టు లుక్ ప్రీమియం. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ తాజ్ కృష్ణ విషయంలో కావచ్చు, లేకపోతే మీకు నోటల్లో కావచ్చు. రాదర్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్లేస్ by staying, spending 25,000 per night, and you can spend the time, right, with your family. You are spending on the garment which is no value given, not used to it, and there is no use for it. See, నువ్వేదో ఒకసారి వేసుకుంటావు, దానికోసం నువ్వు వెళ్తావు, ఒక 3-4 garments ఎవ్రీ మంత్ వెళ్తావు, ఎవ్రీ మంత్ కొంటావు. అలా కాదు ఎప్పుడో ఒకసారి కొంటామో, లేకపోతే అట్లాంటి థాట్ లేదు కదా. ఎవ్రీ టైం ఇంపల్స్ బయింగ్ జరుగుతుంది అక్కడ. నీడ్ బేస్డ్ బయింగ్ జరగట్లేదు. నీడ్ బేస్డ్ బయింగ్ అయితే మనం ఏం చేస్తాము, సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తాము. సో ఇంపల్స్ బయింగ్ జరుగుతున్నా అంటే ఇక్కడ కూడా అంతే కదా. ప్రతి ఒక్కటి యూ వాంటెడ్ టు లుక్ లైక్ యువర్ ఆస్పిరెంట్, యూ డోంట్ వాంట్ టు బిహేవియర్ ఈజ్ నాట్ దేర్ యాజ్ యువర్ ఆస్పిరెంట్. ఇప్పుడు యప్మీ కానీ, కూస్ కానీ, జబాంగ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి, ఫేడ్ అవుట్ అయిపోయాయి. బికాస్ ఆఫ్ అన్సోల్డ్ ఇన్వెంటరీని స్ట్రక్చర్డ్గా వాడలేదు కదా. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మేము ఈ ఈవెంట్, ఐ హ్యావ్ అనౌన్స్ దిస్ ఈవెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఏప్రిల్, January 1st రోజు అనౌన్స్ చేసాము. We got 400 application with unsold inventory. Every person talks about unsold inventory లో కూడా when we are asking the questions, that questions they are asking us repeat, how we should carry. ఓకే, వాళ్ళకి ఆ క్లారిటీ కూడా లేదు. ఆ క్లారిటీ కూడా లేదు. We shocked them. We just, I didn't understand where I have to educate the customer, because my vendor, because yesterday I was just simply blunt. We have changed our, whoever is expressed interest, వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ పంపించేటప్పుడు who spoken to our team, we are just asking them, okay, you do one thing. Now it is a very blunt way of thing. If it is any garment person is coming, if you are in Indo-Western, keep all your smalls, even if it is 2 years before, 1 year before. If your garment is good in condition, you could able to sellable. Keep all your smalls in one rack. Keep all your large in one rack. Keep all your XLs in one rack. Keep all your XXL in one rack. Okay. When we are talking to the footwear, and then we are talking about your 6 number is sizes. One side of the collection you are supposed to display 7, 8. If you have in 6, 7, 8 all the numbers with different kind of pieces, the SKUs, you need to segregate the SKU. So people doesn't have an idea about the SKU. See, but that most kind of the shopping malls లో కూడా ఇప్పుడు జూడియో తీసుకున్నా కూడా 30 ఒక కలెక్షన్ ఉంటుంది, దాంట్లో లైక్ 28, 30, 32 ఒకటే రోలో we have different numbers. అదే కదా మీకు. That is a problem again, what you are saying. See, that's what, most of the people, మీకు సేల్ వేస్తాడు. సేల్ ఎలా వేస్తున్నాడు? షాప్స్లో, సేమ్ షాప్స్లో మీరు అన్నారు కదా 16 నుంచి 28 వరకు అలాగ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. 28% ఎంతసేపు చెక్ చేసుకో. వై ఆర్ యూ హోల్డింగ్ ద కస్టమర్ సో మచ్ టైమ్? దే విల్ ఫెడ్ అప్, దే గో టు, బికాస్ దేర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు క్లియర్ ఇన్వెంటరీ. దేర్ ఇంటెన్షన్ ఈజ్ అగైన్ టు పుష్ ద న్యూ స్టాక్. యూ అండర్స్టూడ్? న్యూ స్టాక్. అక్కడ నేను ఫెడ్ అప్ అయిపోయి నేనేం చేస్తాను? మళ్ళీ అంత ఎత్తుకినా అది ఉండదు, లాస్ట్ అది ఉండదు. నేనేం చేస్తాను, వెళ్ళి మళ్ళీ నేను ఒరిజినల్ ప్రైస్లో నేను ఒక 10% ఏముంటే అది పట్టుకొని వస్తాను. And see, that's what I said. Most of the brands, they think that they wanted to clear the inventory. They don't. Okay. They have to. That is what the system we are creating. As I told you, when the people doesn't know, we are telling them, okay, how many pieces you have. So yesterday one person he wanted to talk to me directly, and then he said that I have a lot of inventory. I said, that's how much inventory? He doesn't have a count. He said that, ma'am, I have some 2 to 3 crores of stock. Then I said that 2 to 3 crores, how long it is accumulated? Ma'am, I started my boutique shop in Jaipur in 2021. I started manufacturing to 22. Now I have more than 2 crores in the manufacturing costing.
his manufacturing cost he is talking about. He is not talking about the MRP. revenue, price, nothing in that. And then how can I clear? And he's telling, I'll send the stuff to your place. You guys, sir, we don't do all those things. You clear like this. Then I have told him. I have told him, you know, segregate sizes, segregate SKUs. How many SKUs you are carrying? Segregate colors, and colors segregation. Every area carries some kind of a colors. Exactly. Every area. See, let's say you are coming to us on April, you wanted to participate, you need to segregate colors. He doesn't have an idea about what is the colors it moves. Then we were giving, you know, these are the colors majorly in the month of April. It People moves in want Hyderabad. People want it. And these are the sizes. Usually you can able to clear faster. And you should be in a thinking, it's okay ma'am, I don't mind, I can keep my stuff in 70%, 80%. I lost lot of money and I don't have a rotation. So yes, lot of people doesn't have a rotation. It's not that, you know, they don't want to do it. They wanted to prove. But there is no such kind of a platform to clear their inventory in a systematic way and to give the rotation money. Even that guy, if 1 crore stock, 40 lakhs, if we have created that kind of a cash flow, that is sustainable for him, right? Exactly. Another next 1 year he can able to sustain. How can he create the advertisement? Will he having that kind of a అంత బ్యాండ్ విడ్త్ కూడా ఉండదు కదా తనకి. అంటే ఇప్పుడు ఏదైతే స్టాక్ క్లియరెన్స్ ఉంటుందో ఆ క్లియరెన్స్ చేసిన తర్వాతనే వాళ్ళకి మనీ అనేది జనరేట్ అయ్యి దాని నుంచి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ చేయొచ్చు. సో ఇది లెఫ్ట్ ఓవర్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళకి అప్పులు తీసుకోవాలి, లోన్స్ తీసుకోవాలి. లేకపోతే ఇది వాళ్ళకి అంటే ఎట్లా చేస్తారంటే దీన్ని లాట్ కింద అమ్మేస్తారు. ఆ లాట్ ని ఏం చేస్తారంటే చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ ఉంటారు కదా, దే బై దేర్ లాట్స్, ఆల్ దీస్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు దాంట్లో సెగ్రిగేట్ చేసి దే విల్ పుట్ అప్ దేర్ MRP. ఓకే, వాళ్ళు మాది ప్రొడక్ట్ అని చూపించుకుంటారు. మాది ప్రొడక్ట్స్ అని, దట్ ఈస్ నాట్ దేర్ ప్రొడక్ట్. దే సెల్ లైక్ దట్, ద బల్క్ దే సెల్ లైక్ దట్. సో అంటిల్ అండర్స్ దే ఆర్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎక్కువ కూడా మీరు ఒక చిన్నదండి, గార్మెంట్కి హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ గార్మెంట్ లైఫ్? ఎక్స్పైరీ డేట్. గార్మెంట్కి ఎక్స్పైరీ డేట్ ఎవరు పెడుతున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎవరు ఇస్తున్నారు? నోబడీ. There are few brands are mentioning, you know, in their tags manufacturing date. Where they are mentioning expiry date, the brand only will decide. Okay. So you think of the very structured way of brands itself, they are unable to give the expiry date. Do you customer can think, you know, ఎక్స్పైరీ డేట్ని ఎలా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు? చాలామంది లిప్స్టిక్స్లో కూడా ఎక్స్పైరీ డేట్ చూడరు. మాల్స్లో వెళ్తారు, డైరెక్ట్గా లిప్స్టిక్ కొంటారు, ఫీమేల్స్ నెయిల్ పాలిష్ కొంటారు. ఇప్పుడు వినేవాళ్ళు ఉంటే నౌ దే విల్ స్టార్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దే డోంట్ సీ, బికాస్ దే ఆర్ ఆస్పరెంట్ బయర్స్, దే ఆర్ నాట్ నీడ్ బేస్డ్ బయర్స్. తన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనాలి, ఏదో ఒకటి కొనాలి. నేను షాప్కి వెళ్తే కాన్షియస్ బయింగ్ అనేది లేదు, కాన్షియస్ బయింగ్ లేదు. ఓకే మ్యామ్, ఉమెన్ క్లాతింగ్ ఏదైతే ఉందో, లైక్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ హావ్ సీన్ సో మెనీ ఎగ్జిబిటర్స్ అండ్ కస్టమర్స్ హు ఆర్ కమింగ్. అసలుకి ఉమెన్ క్లాతింగ్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లాతింగ్స్ ఉంటాయి? మనకు తెలిసిన కొన్ని ఉంటాయి. యాజ్ మెన్స్ మాకు కొన్ని తెలుసు, ఫీమేల్స్ కూడా అన్ని తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా తెలియని చాలా ఉంటాయి అనుకుంటారు నేను. సో అలా ఎన్ని టైప్స్ ఉంటాయి అసలుకి? ఎస్కేయూ అనేది డిపెండ్స్ ఆన్ ద డిజైనర్. అంటే మనకి ఆ డిజైనర్ డిజైన్ చేస్తారు దాన్ని బట్టి. బేసిక్గా మాట్లాడితే ఒక 7-8 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ హ్యాండ్ కేటగిరీస్ అంటే సారీస్ కావచ్చు, లేకపోతే మీకు ఎథ్నిక్ వేర్లో కుర్తీస్, లేకపోతే ఇండో వెస్ట్రన్ కుర్తీస్, ఫ్యూజన్ వేర్, అండ్ దెన్ యూనో మీకు వచ్చేసి ప్లెయిన్ కాటన్ కుర్తీస్ కైండ్ ఆఫ్ అ థింగ్, కార్డ్ సెట్ అని చెప్పేసి. మీకు తర్వాత యూ హ్యావ్ టీ వేర్ షర్ట్స్ అనేసి, అలాంటివి మీకు కొన్ని కేటగిరీస్ ఎక్కువ డిమాండ్లో ఉన్న కేటగిరీస్ అనమాట. ఏ టైంలో అయినా ఎప్పుడైనా క్లియర్ చేసుకునే స్టఫ్ ఇది. సో అది అంటే లెహెంగాస్, ఇవన్నీ లెహెంగాస్ ఇవి కూడా మనకి దీంట్లోనే వస్తాయి. మీకు ఎథ్నిక్ వేర్లో మొత్తం వస్తాయి. లెహెంగాస్ కావచ్చు, లేకపోతే మీకు ఫ్యూజన్ వేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు 2 టైప్ ఆఫ్ డిజైన్స్ని క్రియేట్ చేస్తారు. వెస్ట్రన్ని, ఇండియన్ ఎథ్నిక్ వేర్ని కలిపి చేస్తారు. ఎథ్నిక్ వేర్ అంటే మీకు ఏదర్ ఇట్ ఇస్ ఫెస్టివ్ వేర్ కావచ్చు, లేకపోతే బ్రైడల్ వేర్ కావచ్చు, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద ప్రతి ఒక్కటి మీకు ఎథ్నిక్ వేర్లో వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మీరు చూసిన దాంట్లో అంటే ఈ పర్టికులర్ మోడల్ ఆర్ ఈ పర్టికులర్ డిజైన్ అనుకోండి, లేకపోతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎన్ని ఇయర్స్ వచ్చినా, ఎన్ని చేంజెస్ వచ్చినా కూడా అసలు ఇది మారదు, అంటే దీనికి డిమాండ్ అనేది తగ్గదు అనే
పాయింట్లో ఏదైనా ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఉందా? మన ఇండియన్స్కి అయితే సారీస్ అండి. ఇప్పుడు మనం వెస్ట్రన్ వేర్లో మాట్లాడాలంటే ప్లెయిన్ కలర్స్. ఓకే, మీరు ప్లెయిన్ కలర్స్లో మీరు ఏది కొన్నా అది మారదు, ఎప్పుడూ అది ఫ్యాషనే. ఏ కలర్ పిక్ చేసినా అది ఫ్యాషనే. ఓకే, ప్లెయిన్ ఎయిదర్ మీరు ఒక కుర్తీ కొంటున్న ప్లెయిన్ కలర్లో వితౌట్ ప్రింట్స్ మారుతాయి, ఓకే, బేస్ ఫ్యాబ్రిక్ మారదు. అది కాటన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, ఏదైనా ప్లెయిన్ మీద మీరు ఏదైనా సెట్ చేయొచ్చు. అది ప్రింట్ ఒకసారి పడింది, వర్క్ ఒకసారి పడింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం చాలా కష్టం. ఓకే. సో మీరు శారీలో ఎన్ని రకాల రివైవల్ అయినా చేయొచ్చు మనకి. అది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కాబట్టి 6 yards ఫ్యాబ్రిక్ ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు చీరగా కట్టచ్చు, దాన్ని ఒకసారి డ్రెస్ చేయొచ్చు, దాన్ని ఇంకొకటి ఫ్యూజన్ వేర్ చేయొచ్చు, ఓకే, షర్ట్ చేయొచ్చు మీరు. ఓకే, అలా. సో ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మంది క్లాతింగ్లోకి వచ్చారు, మెన్ క్లాతింగ్, ఉమెన్ క్లాతింగ్, వీటన్నిటిలో వచ్చారు. బట్ చాలా మంది సస్టైన్ అవ్వలేకపోయారు. అండ్ చాలా మటుకు లెఫ్ట్ ఓవర్ స్టాక్తో ఆగిపోవడం కానీ, లాసెస్ వచ్చాయని చెప్పడం కానీ, వాళ్ళు ఒక 20 అమ్మతో వచ్చే ప్రాఫిట్ పోలిస్తే మిగిలిపోయిన దానికి వచ్చిన లాసెస్ ఎక్కువ ఉండిపోయి అసలు దే మేడ్ అప్ ఇంటూ లాసెస్. లైక్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ దే హ్యావ్ మేడ్? అంటే ఏది చేస్తుంటే అలా వాళ్ళు డ్రాప్ అయిపోయి ఉంటారు అంటున్నాను అకార్డింగ్ టు ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, నేను ఎవరికి అమ్మాలి, ఏం అమ్మాలి, స్పెసిఫిక్ నేను ఏ మార్కెట్లో అమ్మాలి, ఎలా అమ్మాలి, ఈ 3 క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యూజువల్గా ఏ బ్రాండ్ అయినా ఫస్ట్ ఒక గార్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా D2C డైరెక్ట్ కస్టమర్కి ఎప్పుడైతే మనం వెళ్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టఫ్ ఉంటుంది. ఒక కస్టమర్కి మనం కన్విన్స్ చేసి నాకు నచ్చిన ప్రోడక్ట్ అంటే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నమ్మడమే ఫస్ట్ కష్టము. ఆ కష్టంలో ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా అంటే MOQ సెట్ చేసుకోకపోవడం. ఓకే, ఇప్పుడు నేను ఒక డిజైన్ అంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటారు, అది ఎవ్వరు చేయరు వీళ్ళు. నేను ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేశారు, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఎలా చేసుకుంటాం? ఒక 10 గార్మెంట్స్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర, లేదంటే ఒక చిన్న ఫ్లీ మార్కెట్లో నాకు తెలిసిన, లేకపోతే నాకు ఒక చిన్న అపార్ట్మెంట్ ఎక్స్పోలోనో పార్టిసిపేట్ చేసి నా గార్మెంట్ బాగుందా లేదా లైవ్ ఫీడ్స్ తీసుకోవాలి, లైవ్ ఫార్మ్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు వాళ్ళు దాని మీద ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇంక్రీజ్ చేసుకోరు, ఒకటేసారి స్టాక్ తెస్తారు, ఒకటేసారి సేల్ చేస్తారు. అంటే ఈ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఒక దగ్గర నుంచి గార్మెంట్ తెచ్చి ఇంకో దగ్గర అమ్మడం కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి నేను ఈ ఏజ్ గ్రూప్కి అమ్ముతున్నాను, ఈ ప్యాటర్న్, ఈ స్టైల్ ఆఫ్ కస్టమర్స్కి అమ్ముతున్నాను. అంటే ఫస్ట్ కస్టమర్ పర్సోనాని అండర్స్టాండ్ చేసుకోవాలి. కస్టమర్ పర్సోనా అండర్స్టాండ్ కానప్పుడు డెఫినెట్గా ఈ మిస్టేక్స్ అనేది కామన్గా జరుగుతాయి. ఇది అర్థం అవడానికి వాళ్ళకి 6 years పడుతుంది. 6 years సస్టైన్ అవ్వాలంటే ఒక సైకిల్ దాటాలి, అప్పటి లోపల గివప్ ఇచ్చేస్తారు. మన ఇండియాలో 100 businesses స్టార్ట్ అయితే 80 businesses క్లోజ్ అవుతాయండి వితిన్ 3 yearsలోనే. 3 years ఎవరైతే సస్టైన్ అవుతారో 3rd year తర్వాత దే విల్ సీ ద ప్రాఫిట్స్. రియల్గా వాళ్ళకి చేసిన మిస్టేక్స్ని రివైవ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. 3 years దాకా సస్టైన్ అవ్వకపోతే రివైవ్ ఎక్కడ చేసుకుంటారు? ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటేనే వాళ్ళు, ఆ అన్సోల్డ్ ఇన్వెంటరీలో కూడా చాలా మందిని అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళకి అదే ప్రైస్ కావాలని కూర్చుంటారు. నేను ఎందుకు ఇవ్వాలి, నేను ప్రాఫిట్ ఎందుకు పోతున్నాను? దే డోంట్ అండర్స్టాండ్. నువ్వు ఇప్పుడు 100 రూపాయలు తెచ్చిన ప్రోడక్ట్ నీకు నువ్వు 50 రూపాయల కన్నా క్లియర్ చేస్తే 50 రూపాయలు ఉంటుంది కదా నీ దగ్గర. నీ ప్రోడక్ట్ ఏజింగ్ అవ్వదు, నీ ప్రోడక్ట్ ఏజింగ్ అవుతుంది. ఏజింగ్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి నేను ఇప్పుడు 50 రూపాయలకి ఇస్తాను అంటారు, అప్పుడు కొంటారా? ఎవ్వరు కొంటారు, ఎందుకంటే ఆ ఫ్యాషన్ పోయింది, ఏజింగ్ అయిపోయింది, చాలా ఓల్డ్ అయిపోయింది. ఎందుకంటే నీ దగ్గర అలాంటి సిస్టమ్ ఉండదు, నువ్వు ప్రాపర్గా గార్మెంట్ని సేవ్ చేసే సిస్టమ్ ఉండదు నీ దగ్గర. సేవ్ చేసే సిస్టమ్ కూడా ఉండనప్పుడు గార్మెంట్ కావచ్చు ఏదైనా, ఇంకా మీకు ప్రోడక్ట్స్లో అయితే ఎలాగో తెలిసిందే మనకి. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా బెటర్గా చేస్తారు. ఇప్పుడు మీరు కాస్మెటిక్ ప్రోడక్ట్ కానీ స్కిన్ కేర్ కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఏంటి ఎక్స్పైరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. FMCGలో కూడా ఎక్స్పైరీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ప్రొడక్షనే తక్కువ చేస్తారు. ఆ ప్రొడక్షన్ చేసిన దాన్ని తక్కువ టైంలో వాళ్ళు రోల్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ రోల్ అవుట్ అవ్వట్లేదు, దే విల్ 6 monthsలో నా ఇదే అయిపోతుందంటే దే విల్ ఫ్లోట్ అవుట్ ద డిస్కౌంట్ కదా. సో ప్రతి ఒక్క గార్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్సెసరీస్, అది ఫుట్వేర్ కావచ్చు, ఎవరైనా ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేజర్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటే న్యూ ఫౌండర్స్ కొంతమంది అంటే హూ నోస్ అబౌట్ ద బిజినెస్, వాళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ శాంప్లింగ్. అంటే అది టీషర్ట్స్ కావచ్చు, లేకపోతే షూస్ కావచ్చు. ఆ ఫ్రీగా ఇచ్చే బదులు యూ టేక్అవుట్ యువర్ ఆ ఫ్రీగా ఇచ్చే ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు ఆ స్ట్రక్చర్ మర్చిపోతారు.
ఆ ఫ్రీగా ఎవరికి ఇస్తారు? మళ్ళీ ఫెలో ఫౌండర్కి ఇస్తారు, రిలేటివ్కి ఇస్తారు. వాడు డెఫినెట్గా ఇది బాగుందనే చెప్తాడు కదా. దే డోంట్ ఇన్వెస్ట్ ఆన్ సమ్వేర్ లైక్ ఎక్స్పోజ్కి వచ్చి దాన్ని డిస్కౌంట్లో అమ్మడాన్ని చేయరు. ఆ ఎక్స్పోజ్లోకి వచ్చి నీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కే నువ్వు అమ్మావు అనుకోండి, నీ ఎంఆర్పి ఒక 3000, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 1500 యు ఆర్ సెల్లింగ్ ఇట్ అవుట్, యూ ఆస్క్ ద కస్టమర్ టు బై ఈవెన్ 1000 రూపీస్ కస్టమర్ విల్ గివ్ యూ ద రైట్ ఫీడ్బ్యాక్. ఎగ్జాక్ట్లీ, they will know like whether this product will work in the market or not. అంటే మనకి అంతమందితో మీరు మాట్లాడతారు కదా అక్కడ, మార్కెట్ రీసెర్చ్ అయిపోద్ది. సో దే డోంట్ డూ, అంటే ప్రతి ఒక్క మార్కెట్కి రీసెర్చ్ చేయాలి. హైదరాబాద్ అంటే హైదరాబాద్, మళ్ళీ వైజాగ్ అయితే వైజాగ్లో, అయితే బెంగళూరు, చెన్నై, పూణే, అలా ప్రతి ఒక్క రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఒక చోట లాంచ్ చేస్తారు. ఇది ఎస్టాబ్లిష్ చేసుకునే లోపల ఒక మార్కెట్లో డీప్ డౌన్ ఎవరు వెళ్ళరు, స్ప్రెడ్ చేస్తారు. అంటే అదొక సేయింగ్ ఉంది, స్ప్రెడ్ థిక్ ఆర్ థిన్. ఆ స్ప్రెడ్ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా బిగ్గర్గా స్ప్రెడ్ అయిపోతారు. వాళ్ళు రీచ్ అవ్వలేనంత బిగ్గర్గా, అంటే మీ కమ్యూనిటీనో లేకపోతే అక్కడ అయిపోయిన తర్వాత మీ సిటీ, ఆ సిటీ అయిన తర్వాత దెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు అదర్ సిటీ దట్ మేక్ సెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ వీటిలో మీరు చూస్తుంటారు కదా కస్టమర్స్ని, వాట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్, వాట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ యూ విల్ ఫైండ్? కస్టమర్స్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న కస్టమర్స్, ఎగ్జిబిషన్కి వచ్చే కస్టమర్స్ అయితే వాళ్ళకి ఏది తక్కువగా దొరుకుతుందా అనే చూస్తారు అంతే. ఎలాగైనా రెండోది ఏంటంటే వీళ్ళు పైగా ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మా దగ్గర క్రౌడ్ లేదు అనే థాట్లో వీళ్ళు మాట్లాడుతుంటారు. సో వాళ్ళు ఎప్పుడు డిస్కౌంట్ ఎలా తీసుకుందాము వీళ్ళ దగ్గర నుంచి, అండ్ దే గో టు పీక్ దిస్ థింగ్, దే స్టడీ వెల్ యాక్చువల్గా. ఒక రీటైలర్ బిహేవియర్. నార్మల్ కస్టమర్ టైప్స్ ఎలా ఉంటాయి? కస్టమర్ టైప్స్ అంటే కొంతమంది ఉంటారండి, దే డీసెంట్లీ, వాళ్ళకి ఫస్ట్ వస్తారు, ఫస్ట్ స్టాల్లోనే నచ్చిందా ఇమీడియట్గా దే పికప్ అండ్ దిల్ మూవ్, దే డోంట్ టాక్ ఎనీ. ఇంకా వాళ్ళకి అంత టైం ఉండదు చూసేది. ఫస్ట్ కస్టమర్. సెకండ్ కేటగిరీ కస్టమర్ ఏంటంటే దే సీ ఒక 15-20 స్టాల్స్, దే ట్రై టు చూస్. అండ్ థర్డ్ కేటగిరీ కస్టమర్ ప్రతి ఒక్క స్టాల్లో వెళ్తారా, మీరు పక్కన పెట్టండి, ఒక 2-3 స్టాల్లో ఏ స్టాల్లో పక్కన పెట్టండి. లాస్ట్లో మళ్ళీ ముందుకెళ్ళినప్పుడు ఏమైంది మేడం అంటే నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతారు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ కస్టమర్స్ బాగా దే డెవలప్ దట్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, వీళ్ళు కూడా పుష్ చేస్తారు. సో దెన్ ఒక సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ వచ్చినప్పుడు, అరే మొన్న మీ దగ్గర కొన్నాను కదా, దెన్ యూ గివ్ మీ 1500 అంటే 500 నుంచి 600 నుంచి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కూడా కొంత ఇచ్చేస్తారు. కొంతమంది పక్కోడు కొంటున్నాడు కదా అని వీడు కొంటారు అనమాట. అంటే ఇట్స్ ఫోమో బయర్స్ బేసిక్గా. అక్కడ ఎన్వైరన్మెంట్ని బట్టి, వైబ్ని బట్టి కొనేవాళ్ళు ఉంటారు. వైబ్ చాలా బాగుంది అంటే కొనేస్తారు, బట్ తర్వాత రిగ్రెట్ అవుతారు. వీళ్ళలో మీకు ఒక ఫస్ట్ 3 కస్టమర్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ఆల్ ద కస్టమర్స్ ఆర్ ఫోమో బయర్స్ బేసిక్గా. ఆ వైబ్ని బట్టి, ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి కొనేవాళ్ళు వాళ్ళు. సో అంతేకాని దే ఆర్ నాట్ యువర్ రిపిటేటివ్ బయర్స్. సో ఎక్స్పోజ్లో ఏంటంటే యూ కెనాట్ క్రియేట్ రిపిటేటివ్ బయర్స్, అది చాలా టఫ్ అయిపోతుంది మీకు. అదే రియల్ టైమ్ షాప్స్లో రిపిటేటివ్ బయర్స్ అనేది ఓవర్ ఎ పీరియడ్ దొరుకుతారు మీకు, రిపిటేటివ్ బయర్స్. అంటే ఇప్పుడు ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఓన్లీ బ్రాండ్సే రావాలా, లేకపోతే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయినవి కానీ అసలు బ్రాండ్ అంటే ఆ నేమ్ కూడా ఎవరికి తెలియదు, బట్ దే ఆర్ ఇంటూ మార్కెట్ కొత్తగా వచ్చారు, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఉంది, అలాంటి వాళ్ళు వచ్చినా తీసుకుంటారా? వీ టేక్ ప్రతి పర్సన్ని తీసుకుంటామండి. ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే నీ దగ్గర అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎంత ఉంది, ఎలా క్లియర్ చేస్తావు ఫస్ట్ది. సెకండ్ది అది ఎగ్జిబిటర్ అవ్వచ్చు, లేకపోతే కొత్త D2C బ్రాండ్ అవ్వచ్చు, లేకపోతే చాలా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా నా ఫౌండర్ నా దగ్గర ఒక 60 గార్మెంట్స్ క్రియేట్ చేశాను, నేను ఇక్కడ వచ్చి నేను లేకపోతే ఒక 300 or 400 గార్మెంట్స్ క్రియేట్ చేశాను, నేను ఇక్కడ శాంపిల్స్ సేల్ చేయడానికి వస్తున్నాను, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ నేను చెక్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళ కోసం కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది. కాకపోతే మా కండిషన్ ఏంటంటే నువ్వు మా ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ కెపాసిటీ 30% నుంచి 70% వరకు డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళ ఎంఆర్పి పైన 2 ట్యాగ్స్ ఉండాలి. ఎంఆర్పి ట్యాగ్ ఉండాలి కంపల్సరీగా. ఎంఆర్పి ట్యాగ్ హ్యాస్ టు బి ఇంటాక్ట్ అండ్ డిస్కౌంట్ ట్యాగ్ హ్యాస్ టు బి ఇంటాక్ట్. ఈ 2 ట్యాగ్స్తో కలిపే నువ్వు సేల్ చేయాలి. అక్కడ డిస్కషన్ చేయడం, మా దాంట్లో డిస్కషన్ జరగదు, ఎలాంటి ఏమి బార్గెన్ ఉండదు. దే షుడ్ నాట్ డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ మేము ఎవరికి వేస్తాం అంటే ఎగ్జిబిటర్ ఎవరైతే సేల్ చేస్తుంటారో వాళ్ళు డిస్కౌంట్ చేశారా ఇమ్మీడియట్గా 10,000 ఫస్ట్ ఫైన్ అయిపోతుంది. సెకండ్ టైం ఎగ్జిబిటర్స్ మీద, సెకండ్ టైం మళ్ళీ బార్గెన్ చేసి సేల్ చేశారా అగైన్ 25,000, థర్డ్ టైం స్టాల్ క్లోజ్ చేసేస్తాం. సో బికాజ్ మేమేం చెప్తామంటే నువ్వు ఏదైతే డిస్కౌంట్ ఇవ్వాలనుకో డిసైడ్ సిస్టమాటిక్గా ప్లాన్. బికాజ్ మేము వాల్యూ బయర్స్ కోసం
షో అనేది పెడుతున్నాము, అంతేగాని బార్గెనింగ్ హంటర్స్ కోసం కాదు. అండ్ మోర్ ఓవర్ నేను చేసిన 650 ఎక్స్పోస్లో ఈ లొకేషన్లో చాలా బార్గెయిన్ చేస్తారంటే ఆ లొకేషన్లో షోస్ చేయడం మానేశాను. సింపుల్. నాకు ఎందుకంటే నేను ఐ డోంట్ గివ్ స్టాల్స్ డిస్కౌంట్లో అండి. మిగతా ఆర్గనైజర్స్ లాగా వీ డోంట్ డిస్కౌంట్. నేను ఎప్పుడైతే నా ప్రైజ్ ఇది, ఈ ప్రైస్కి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రా మా షోకి అన్నప్పుడు నేను కూడా అలాంటి బయర్నే ఇవ్వాలి. వాళ్ళకు కూడా అది నేను ఇవ్వలేనప్పుడు ఐఎమ్ నాట్ రైట్ పర్సన్. సో నేను ఇవ్వాలి అంటే వీళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి కదా, వీళ్ళు కూర్చొని అక్కడ సేల్ బార్గెన్ చేయకూడదు కదా. సో దట్ వే వీ డిసైడెడ్ దిస్ ఇస్ వాట్ ద ఆప్షన్. ఓకే, యూ వాంటెడ్ టు గివ్ ద డిస్కౌంట్, గివ్. ఓకే, 30 నుంచి 70% మీ ఇష్టం. దాని తర్వాత అంత టైం కూడా ఉండదండి, బికాజ్ పీపుల్ డిస్కౌంట్ సేల్ జరిగేటప్పుడు యూ నో దట్ కదా, రష్ ఉంటుంది, ఫాస్ట్గా పిక్ చేస్తారు, బిల్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంతకు మించి డిస్కషన్ చేసే అంటే వీఆర్ ప్రొజెక్టింగ్ ద క్రౌడ్. నేను మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నా ఈవెంట్స్లో ఎర్లియర్ 5,500 పబ్లిక్ ఇన్ ఎ డే. హియర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 20,000 ప్లస్ క్రౌడ్ ఇన్ 3 days. సో అలాంటప్పుడు మీకు అంత డిస్కస్ చేసే టైం ఉండదు. ఫస్ట్ రేట్ ట్యాగ్ ఉన్నప్పుడు డిస్కషన్ ఎక్కడ ఉంటుంది, మీకు డౌట్ ఎక్కడ వస్తుంది కస్టమర్స్కి ఎగ్జిబిటర్ మీద? రేట్ ట్యాగ్ లేదు కాబట్టి. రేట్ ట్యాగ్ ఉంది, బార్గెన్ చేయరు. సింపుల్. యాక్చువల్ రేట్, ఎంఆర్పి అండ్ డిస్కౌంట్ రేట్ రెండు ఉన్నప్పుడు బార్గెన్ చేయరు కదా. వాళ్ళ థాట్ ఏముంటుంది, ఓకే నాకు ఇది ఫిట్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా? మేమేం చెప్తాను, నువ్వు 3 daysలో వచ్చి రిటర్న్ తీసుకో, అంతేగాని ఇంకా తర్వాత ఉండదు నీకు. సో ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడే చెక్ చేసుకొని తీసుకోండి. డ్యామేజ్ ఎక్కడో ఉంటే తప్పించి అదర్వైజ్ అది కూడా ఉండదు. బేసిక్గా అలాంటి రిటర్న్స్ జరగవు. ఫిజికల్గా టచ్ చేస్తారు, ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ని. డిస్కౌంట్ కొంచెం వాల్యూతో తీసుకుంటున్నారు. మీకు ఆన్లైన్లో ఏంటంటే డిస్కౌంట్ అనేది వాల్యూతో జరగదు, చాలా రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఎక్స్పోస్లో ఏంటంటే ఎగ్జిబిషన్స్లో మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. వెరిఫై చేస్తారు, ఫిట్ చూస్తారు, తీసుకుంటారు. అది. సో మ్యామ్, సెల్లింగ్ రూమ్ ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది? అసలు సెల్లింగ్ రూమ్ వేరే ఎక్స్పోస్తో పోలిస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్? సెల్లింగ్ రూమ్ అనేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ. మన రీటైల్ D2C ఇండస్ట్రీలో కావచ్చు, రీటైల్ ఇండస్ట్రీలో. సో ఆ ప్రాబ్లమ్ని మేము మేజర్గా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ సెకండ్ కేటగిరీ ఏంటంటే మనకి ఎవరైతే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ కోరుకుంటున్నారో, వెదర్ దర్ ప్రోడక్ట్ సేల్ చేయగలరా లేకపోతే మార్కెట్లో ఎక్స్పాండ్ చేసుకోగలరా, అలాంటి వాళ్ళ కోసం ఈ రెండు. న్యూ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి వెరిఫైడ్ బయర్స్ ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవచ్చు ప్రోడక్ట్ సేల్ చేసి. అండ్ ప్రైమరీ ఎజెండా ఈజ్ అన్సోల్డ్ ఇన్వెంటరీ కన్వర్టింగ్ ఇన్ టు ద క్యాష్ ఫ్లో. సో దట్ ఆ క్యాష్ని వాళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫైనల్లీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా లైక్ క్లాతింగ్లోకి వస్తున్నారు, ఉమెన్ వేర్ అనుకోండి, డిజైనర్స్ అనుకోండి, లైక్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ విత్ న్యూ లాంచెస్ అనుకోండి, వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తూ రేపొద్దున లెఫ్ట్ ఓవర్ స్టాక్ లేకుండా బిజినెస్ చేయాలంటే ఆర్ దేర్ ఎనీ టిప్స్ ఫర్ దెమ్? లెఫ్ట్ ఓవర్ ఇన్వెంటరీ మనకి లేకుండా ఉండాలంటే ఫస్ట్ కస్టమర్ ఎవరైతే మనకి ఫౌండర్ ఉన్నారో వాళ్ళు ప్రైమరీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ని చెక్ చేయటం. ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఎప్పుడైతే మనం చెక్ చేస్తామో అప్పుడు మనకి ఫస్ట్ ఎన్ని పీసెస్ చేయాలి ఎవ్రీ కేటగిరీలో అనేది ఒక ఫస్ట్ కేటగిరీని డిసైడ్ చేసుకుంటారు. కస్టమర్ పర్సోనాని డిసైడ్ చేస్తారు. కేటగిరీ పర్సోనా డిసైడ్ వాళ్ళ నీడ్ బేస్డ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. నాట్ ద పుల్ బయింగ్ అనమాట, పుష్ బయింగ్ కాకుండా. పుల్ బయింగ్ చేయాలంటే కస్టమర్ గురించి వాళ్ళు అమ్మే కస్టమర్ గురించి వీళ్ళకి చాలా బాగా ఐడియా ఉండాలి. ఐడియా ఉండాలి అంటే కూడా అది ఓవర్ ఏ పీరియడ్ వస్తుంది. సో ఓవర్ నైట్లో వీళ్ళకి రావడం అనేది జరగదు అంటెల్ అన్లెస్ కస్టమైజ్డ్ సొల్యూషన్లోకి వెళ్తే. కస్టమైజ్డ్ సొల్యూషన్లో ఏమవుతుంది అంటే మీకు గ్రోత్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. అంటే మీకు ఎక్స్పాండ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. స్ప్రెడ్ అవ్వడం అంటే మీరు డిఫరెంట్ అవుట్లెట్స్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో మీరు అక్కడ చూస్ చేసుకోవాలి, నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నానా లేకపోతే ఎక్స్పాండ్ అయ్యి నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, లేదు నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఓన్లీ ఒక కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ నేను డిసైడ్ చేసి కస్టమైజ్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న కస్టమర్కి నేను క్రియేట్ చేసి సేల్ చేయాలనుకుంటున్నాను. సో అది వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి అనేది. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటంటే ఇమీడియట్ రోల్ అవుట్ అవ్వాలి అంటే స్మాల్ శాంప్లింగ్స్ చేసుకోవాలి.
ఓకే. స్మాల్ శాంప్లింగ్స్ ఎప్పుడైతే చేస్తారో ఇమీడియట్ రోల్ అవుట్ అవుతుంది. అందులో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ మిగులుతుంది. అది వాళ్ళు ఏంటంటే ఇలాంటి సెల్లింగ్ రూమ్ లాంటి, ఇప్పుడు మాది సెల్లింగ్ రూమ్ ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ అనుకుందాం ఒక 1 year నుంచి తను లేకపోతే 6 months నుంచి తను అక్యుములేట్ చేశాడు కొంత స్టాక్. దే కెన్ ఇమీడియట్లీ కమ్ టు అవర్ ఎక్స్పోజ్ అండ్ దే కెన్ క్లియర్ ద స్టాక్. దానివల్ల ఏంటంటే తను ఇమీడియట్గా వేరే ఎక్స్పోజ్ చేసినా లేకపోతే తన స్టోర్లో తన బ్రాండ్ వాల్యూని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ మైండ్ సెట్, కస్టమర్ మైండ్ సెట్లో కూడా ఏముంటుంది, ఓకే నాకు ఎప్పుడైనా నేను కొనాలి అంటే సెల్లింగ్ రూమ్లో నాకు డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు సేమ్ బ్రాండ్ డిస్కౌంట్ అని ప్రతిసారి చెప్తున్నారనుకోండి, ఆ బ్రాండ్ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది, వాల్యుయేషన్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే డిస్కౌంట్ వేస్తారో అప్పుడు వెళ్దాంలే, అప్పుడు సేల్స్ పెరుగుతుంది. డిస్కౌంట్ లేనప్పుడు జనరల్గా మీకు ఇండియాలో ఏంటంటే 83, ఇట్స్ అ ప్రూవెన్ రికార్డ్, ఇట్స్ నాట్ మై ఓన్ నెంబర్, ప్రూవెన్ రికార్డ్ 83% సేల్స్ అనేది ఎక్కువ మనం డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఇండియాలో. అది మీరు అమెజాన్ సేల్లో చూసుంటారు, లేకపోతే ఫ్లిప్కార్ట్ సేల్ ఉంటుంది, అన్నిట్లో చూసుంటారు. సో మీరు అప్పుడు థింక్ చేయాల్సింది ఏంటంటే అది అన్సోల్డ్ ఇన్వెంటరీ సేల్ చేస్తున్నారా, ఫ్రెష్ ఇన్వెంటరీ చేస్తున్నారా అనేది పక్కన పెడితే మ్యాక్సిమం ఏంటంటే డిస్కౌంట్ ఎప్పుడైతే ఇస్తామో సేల్స్ అనేది జరుగుతుంది. అలా అనేది ప్రాపర్ డిస్కౌంటింగ్ ఇవ్వాలి, స్మార్ట్ డిస్కౌంటింగ్ ఇవ్వాలి. అంతేకాని వీ షుడ్ నాట్ అట్ ద సేమ్ టైం మనం ఒక ప్రైస్ చెప్పి ఇంకొక ప్రైస్కి ఇవ్వడం, నాట్ లైక్ దాట్. మీ ఒరిజినల్ ఏదైతే డిసైడ్ చేస్తారో దాని మీద డిస్కౌంటింగ్ అనేది చేసినప్పుడు కస్టమర్ ట్రస్ట్ అనేది మీరు కీపప్ చేసుకోగలుగుతారు. సో మినిమం ప్రైసింగ్ ఎంత ఉండాలి మ్యామ్, ఒకవేళ మనము ఎవరికైతే సెల్లింగ్ రూమ్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నారు? మినిమం ప్రోడక్ట్ అంటే మినిమం ప్రోడక్ట్ కంటే కూడా మినిమం SKUs ఉండాలి. 10 to 15 SKUs ఉండాలి. ప్రోడక్ట్ రేంజ్ ఏదన్నది అది ఓకే, అది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. సో SKUs అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. సో వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఇన్వెంటరీ ఉండాలి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 10 to 15 SKUs ఉండాలి. మినిమం 10 SKUs అనేది కంపల్సరీగా ప్రతి స్టాల్లో ఉండాలి. అంతే కదా, 10 డిజైన్స్ ఉంటే చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు 2 designs క్యారీ చేసుకొని నేను ఒక 1000 products నచ్చుతుందంటే యూజ్ ఉండదు. యూ హ్యావ్ టు హ్యావ్ SKUs కొంచెం డిఫరెంట్గా. మీకు ఒక 10-15 ఉన్నాయి అంటే 10 ఉన్నాయంటే దాంట్లో కొన్నిట్లో సైజులు ఉంటాయి, కొన్నిట్లో సైజులు ఉండవు. ఇట్స్ ఓకే, పీపుల్ విల్ బై. అది మీకు ఎందుకంటే ఈవెన్ అప్పుడు మీరు ఒక 50% 60% డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు మీది ఎక్సెల్లో ఉన్న ప్రోడక్ట్ కూడా లార్జ్ కన్వర్ట్ చేసుకుంటారు, కస్టమర్ హెడ్ అది కన్వర్ట్ చేసుకుంటారు. బట్ మీ దగ్గర ఆ ఆప్షనే లేనప్పుడు కస్టమర్కి డిఫికల్ట్ అవుతుంది బై చేయడం. అది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాల్స్ కానీ ఇవన్నీ ఎవరైతే ఇప్పుడు స్టార్ట్అప్ ఓనర్స్ ఉన్నారో అండ్ లెఫ్ట్ ఓవర్ స్టాక్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, వాళ్ళందరికీ ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో గైస్ చూసారుగా ఈరోజు పాడ్కాస్ట్. సో ఎవరైతే ఆల్రెడీ క్లాతింగ్ ఇండస్ట్రీలో ఉండి లెఫ్ట్ ఓవర్ స్టాక్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, లేదా కొత్తగా ఎవరైతే ఇలాంటి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుదాం కాకపోతే ప్రోడక్ట్ కానీ వాళ్ళు చేసే ఏదైతే క్లాతింగ్ ఉందో అది సేల్ అవుట్ కాదు అని ఒక భయంతో ఉన్నా కూడా, లైక్ మన సెల్లింగ్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వెర్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ ట్రైల్ అప్ విత్ యువర్ ప్రోడక్ట్స్. అండ్ ఒకవేళ లెఫ్ట్ ఓవర్ మీ గార్మెంట్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ రీచ్ అవుట్ టు శాంతి మ్యామ్, విల్ గివ్ యూ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దట్ మీరు ఒకసారి డిస్కస్ చేసుకొని మీ లెఫ్ట్ ఓవర్ స్టాక్ని కంప్లీట్గా సేల్ అవుట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ హైదరాబాద్లో అయితే జరగబోతుంది మోస్ట్లీ ఇన్ ఏప్రిల్. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ యూ కెన్ కనెక్ట్ చాలా వేరే సిటీస్లో కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో యూ కెన్ ట్రావెల్ విత్ దెమ్. సో లెఫ్ట్ ఓవర్ స్టాక్కి ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ క్రియేట్ చేస్తూ అండ్ ఇలాంటి ఒక స్పేస్ని క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.